ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగునుగా. 118వ కీర్తన 8-9 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆమేన్. అందరూ కూడా వినాలి. మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆమేన్. కీర్తనకారుడు చెప్పిన మాట ఇది. ఇదే మాటను యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరైతే ఏ తీగైతే నాలో అంటగట్టబడుద్దో ఆ తీగ చక్కగా ఫలిస్తుంది. నాకు వేరైన తీగ నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. కాబట్టి మీరు ఫలిస్తే తండ్రి నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు నాలో ఉండి ఫలించాలి, మీరు నాలో అంటగట్టబడాలని చెప్పి యేసు ప్రభు చెప్పారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి, మన బలాన్ని విడిచిపెట్టి, మనుషులు నమ్ముకొనక రాజులు నమ్ముకొనక ఏ వ్యక్తి అయితే దేవుని తట్టు తిరుగుతాడో, యేసుక్రీస్తు అనే నిజమైన ద్రాక్షవల్లిలో ఎవడైతే నాటబడతాడో ఆ వ్యక్తి మాత్రమే ఖచ్చితంగా ఈ లోకంలో ఫలిస్తాడు. ఆమేన్. క్రైస్తవ జీవితంలో ఫలము అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఫలము అనేది లేకపోతే, క్రైస్తవ జీవితంలో మన విశ్వాసంలో ఫలభరితమైన జీవితం కనుక జీవించకపోతే, ఒక రోజున యజమానుడు మన భక్తిని పరిశీలన చేసేటప్పుడు ఆయన చేసే పరిశీలన అగ్నిలో పరిశీలన చేస్తాడు. మన విశ్వాసాన్ని, మన యథార్థతను, మన సాక్ష్యాన్ని దేవుడు ఫైనల్ జడ్జిమెంట్లో ఆయన అగ్నిలో కాలుస్తాడు. అగ్నిలో కాల్చినప్పుడు ఫలభరితమైన జీవితం మాత్రమే, సారవంతముగా ఫలించిన ఆ ఫలభరితమైన జీవితం మాత్రమే అగ్ని పరీక్షలో పాస్ అయ్యి మహిమ కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని పొందగలుగుద్ది. హల్లెలూయా. ఆమేన్. అంటే క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫలించటం. ఫలించని ప్రతి తీగ నరకబడుతుంది, ఫలించని ప్రతి తీగ ఎండిపోతుంది. ఎండిపోయి అదేమైపోతుందో తెలుసా? రాలిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ప్రైజ్ లార్డ్. అందుకని ఇప్పుడే చెట్టు మొదటన గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఏ తీగ ఫలించదో, ఏ చెట్టు ఫలించదో ఆ ఫలించిన ప్రతి తీగను, ప్రతి చెట్టును నరికి వేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, మీరు నాలో అంటగట్టబడితేనే, మీరు నాలో ఉంటేనే నాలో ఉన్న సారం మీలోనికి వచ్చి మీరు ఫలించగలుగుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ప్రారంభంలో అప్ అండ్ డౌన్స్ ఉన్న, ప్రారంభంలో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉన్న, ముగింపులోనికి వచ్చేసరికి దేవుని మహిమలోనికి ఎత్తబడే పాత్రగా మనం ఉండాలి. ముగింపు అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి, ముగింపు అనేది సారవంతంగా ఉండాలి, ముగింపు అనేది ఫలభరితంగా ఉండాలి. ముగింపులో నీలో మచ్చ, డాగు, కల్మషం ఉండకూడదు. ఏ వ్యక్తి కానీ, దేవుడు కానీ, దేవుని ఆత్మ కానీ నీలో ఏలు పెట్టి ఇది నీ లోపం, ఇది నీ బలహీనత, ఇందును బట్టి నేను నిన్ను ఎరగను, అక్రమము చేయవారులారా నా నుండి తొలగిపోండి అనే లిస్టులో మన పేరు ఉండకూడదు. హల్లెలూయా. మనం ఏమంటామంటే ప్రభువా ప్రభు అని పిలుస్తాం. ప్రభువా ప్రభు పిలిచేవాడు కాదు దేవునికి కావాల్సింది. ఆయన నామూలు అద్భుతాలు చేసినోడు, స్వస్థతలు చేసినోడు, ప్రవచించినోడు కాదు దేవునికి కావాల్సింది. అంతం వరకు సహించేవాడు కావాలి, సహిస్తూ ఫలించేవాడు కావాలి, శ్రమల్లో ఓర్పు కలిగినోడు కావాలి, ఓర్పులో పరీక్షలో నేర్చుకునేవాడు కావాలి, ఆ పరీక్షలో నేర్చుకునే అనుభవము అతనికి నిరీక్షణగా మారాలి. ఇటువంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు అన్నమాట. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మన అంశము ఫలించటం. ఎలా ఫలించాలి, ఏ రకంగా ఫలించాలి, ఎవరిలో ఉంటే ఫలిస్తాం, ఎక్కడుంటే ఫలిస్తాం అంటే దానికి ఎగ్జాక్ట్ గా 118 కీర్తన 8-9 చదువుతున్నాం. మనుషులను నమ్ముకుంటే ఫలించాం, రాజులను నమ్ముకుంటే ఫలించం, మన బలాన్ని నమ్ముకుంటే ఫలించం, మన జీతాన్ని నమ్ముకుంటే ఫలించం, మన బ్యాక్గ్రౌండ్ నమ్ముకుంటే ఫలించం. యేసును నమ్ముకుంటేనే ఫలిస్తాం, యేసులో నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు, యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఆమె ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయితే డూప్లికేట్ ద్రాక్షవల్లులు కూడా ఉంటాయి. కారు ఇచ్చే ద్రాక్ష, పులుపునిచ్చే ద్రాక్ష, చాలా రకాల ద్రాక్షలు ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ ద్రాక్ష అంటే ఆశీర్వాదకరమైన, ఫలభరితమైన, మంచి టేస్ట్ కలిగిన ద్రాక్ష ఆయన. హల్లెలూయా. ఆయన రుచి చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న ప్రజలు ధన్యులు అని వాక్యంలో చెప్తుంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆకలితో ఉన్న వారిలా రండి, మీ కొరకు పరలోకం దిగొచ్చిన జీవాహారం నేనే. దప్పికతో ఉన్న వారిలా రండి, నేను ఇచ్చు నిలుతా కూడా అన్నాడు, దప్పికగనడు. రోగాలు లేని వారిలా రండి, నేను మిమ్మల్ని నింపుతానని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము, మనుషులను నమ్ముకొనక, రాజులు నమ్ముకొనక, నీ బలాన్ని, నీ శక్తిని, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ను నమ్ముకొనక, నువ్వు యేసును ఆశ్రయిస్తే, యేసులో నువ్వు నిలిచి ఉంటే, యేసులో ఫలిస్తే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఆమె. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెట్టు ఉంది, చెట్టు కొమ్మలు ఉంటాయి. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మ దానంతటికి అదే ఫలిస్తుందా? ఒక చెట్టులో నుండి వచ్చిన కొమ్మ
ఆ కొమ్మకి పువ్వులు పెందలుగా మారి, పెందలు కాయలుగా మారి, కాయ ఫలముగా మారడానికి ఒక ప్రాముఖ్యమైన ప్రొసీజర్ ఉంది. హల్లెలూయా. ఒక కొమ్మ ఎలా పువ్వు వేయగలిగింది, ఆ పువ్వు ఎలా పెందగా మారగలిగింది, ఆ పెంద ఎలా కాయగా అయింది, ఆ కాయ ఎలా ఫలంగా మారింది అంటే ఒక మాట చెప్పాలంటే ఆ కొమ్మకొచ్చిన పువ్వు, ఆ పెంద, ఆ కాయ, ఆ ఫలానికి కారణం ఏరు. చెట్టు మొండానికి, చెట్టు ఏరికి ఆ కొమ్మ అతుక్కునుంది కాబట్టి ఆ ఏరులో నుండి వచ్చే సారము ఆ కొమ్మలోనికి వెళ్ళి అది ఫలించగలుగుతుంది. ఇప్పుడు ఈ ఏరు ఎవరంటే మన కోసం 2024 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి, సమాధి చేయబడి, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ప్రభు అయిన యేసు ద్రాక్షావళి అనే ఏరు. ఆమేన్. మనందరం ఎవరు అంటే ఈ సంఘం అనే, ఈ వధువు సంఘం అనే ఈ సంఘం అంతా కూడా ఆయనలో నాటబడాల్సిన తీగలు. ఆయన ఏరు, ఆయన మొక్క, ఆయన చెట్టు. మనం ఎవరు అంటే కొమ్మలము, తీగలం. ఇప్పుడు మన ఫలము ఎవరిలో దాచిబడి ఉంది, మన ఆశీర్వాదం ఎవరిలో దాచిబడి ఉంది, మనకు కావలసిన విడుదల ఎవరిలో ఉంది, మనకు కావలసిన స్వస్థత ఎవరిలో ఉందంటే ద్రాక్షావల్లి అయిన యేసులో ఉంది. హల్లెలూయా. ఏరు బలంగా ఉన్నప్పుడు కొమ్మని ఎవరేం చేయలేరు. ఏరు బలంగా ఉంటే చూడండి, వినాలి. ఏరు బలంగా ఉన్నప్పుడు, సారముగా ఉన్నప్పుడు, సత్తువుగా ఉన్నప్పుడు, ఏరు బలముతో ఉన్నప్పుడు దాని మీదకి చీడ పురుగులు వచ్చినా, పచ్చ పురుగులు వచ్చినా, రోగాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా ఆ ఏరు బలముగా ఉన్నందువలన వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఇది ఫలించడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటది. అదే ఏరు వీక్గా ఉందనుకో, ఆ ఏరు పక్క ఉన్న నేలంతా సారం లేనిదనుకో అది ఖచ్చితంగా ఎండిపోతుంది. మన దేవుడు ఎవరు అంటే జీవించే దేవుడు. ఆయన జీవిస్తూ మనల్ని జీవింపజేసే దేవుడు. యేసు ప్రభువులో జీవం ఉంది. ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయనలో మరణం లేదు, ఆయనలో రోగం లేదు. మనల్ని ధనవంతులకు, ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడంట. హల్లెలూయా. మనల్ని నిత్య జీవం కలిగిన వారిగా మార్చడానికి మనకు బదులుగా ఆయన కురూపిగా మారి, శాపగ్రస్తుడిగా మారి, సిలువ వేయబడి, సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఎందుకు ఈ ప్రొసీజర్ అంతా జరిగిందంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న శాపాన్ని విరగొట్టడానికి, హరించడానికి, విమోచించడానికి మన వలె కురూపిగా యేసు ప్రభు మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో జీవం ఉంది, మరణం లేదు. ఆయనలో వెలుగు ఉంది, చీకటిలో లేదు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారందరూ కూడా ఆయనలో ఉన్న వెలుగును పొందుతారు, ఆయనలో ఉన్న జీవాన్ని పొందుతారు, ఆయనలో ఉన్న సారాన్ని పొందుతారు. అంటే వీళ్ళ మీదకి శ్రమలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, నిందలు వచ్చినా, నిష్ప్రభలు వచ్చినా వీరు యేసులో అంటగట్టబడ్డారు కాబట్టి ఆయనలో నుండి వచ్చే సారం అనే ఆదరణ, ఆయనలో నుండి వచ్చే సారం అనే అభిషేకం, సారం అనే బలము, సారం అనే ధైర్యము ఈ లోకంలో ప్రతి యుద్ధంలో కూడా నేను జయముతో నింపుతుంది అనమాట. ప్రతి పోరాటంలో కూడా నేను ఏకానుసరంగా నడిపేస్తుంది అనమాట. అందుకే భయపడొద్దని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు భయపడకుండా ఖచ్చితంగా నీ పనిలో నువ్వు ఫలించాలి, నీ వృత్తిలో ఫలించాలి, దేవుని బిడ్డగా ఫలించాలి, అభిషక్తుడిగా ఫలించాలి, సంఘంలో ఫలించాలి, బయట ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి. ఎక్కడ చూసినా నువ్వు సువాసన వెదజల్లే పాత్రగా, ఫలాలతో నింపబడిన పాత్రగా ఉండాలి అంటే ఒకటి ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ యేసు ప్రభుతో అంటగట్టబడ్డ. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పేశాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని. అంతే. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటా. నా యందు నిలిచి ఉండి మీరేం కావాలో అడగండి, అది న్యాయమైతే, అది నా చిత్తమైతే అది నేను మీకు చేస్తానని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అందుకే మీరు ఫలించుట ద్వారా తండ్రి మహిమ పొందుతున్నాడు. ఆమేన్. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. గాయను గురించి యోహాను అంటున్నాడు కదా, ప్రియుడి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం. ఎబ్బేజు ఎలాగైతే వర్ధిల్లాడో, ఎబ్బేజు దేవుని సన్నిధికి రాకముందు, దేవుని ఆశ్రయించక ముందు, దేవునికి ప్రార్థన చేయకముందు, ఆయనలో నాటబడక ముందు ఎబ్బేజు జీవితం అంతా కూడా వేదనకరమైన జీవితము. అయితే ఎబ్బేజు ప్రార్థన చేసిన తర్వాత, యెహోవాను ఆశ్రయించిన తర్వాత, యెహోవాకు ప్రార్థన చేసిన తర్వాత ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. మూలవాక్యం 118:8 యెహోవాను ఆశ్రయించిన వాడు, మనుషులు నమ్ముకొనక, రాజులు నమ్ముకొనక యెహోవాను ఆశ్రయించిన వాడు ఫలిస్తాడు. ఎబ్బేజు దేవుని ఆశ్రయించక ముందు, ఎబ్బేజు తన బలాన్ని ఆశ్రయించినప్పుడు, తన శక్తిని ఆశ్రయించినప్పుడు ఎబ్బేజు వేదనతో ఉన్నాడు, ఎబ్బేజు అసమాధానంతో ఉన్నాడు, ఎబ్బేజు జీవితంలో నెమ్మది లేదు. ఎబ్బేజు జీవితం అంతా కూడా ఎలా ఉందంటే తన సహోదరులకి, చుట్టుపక్కల వారందరికీ కూడా ఎలా ఉందో తెలుసా? చాలా చిన్నతనంగా, ఏమీ లేనుడిగా, ఏమీ చాతకనుడిగా ఉంది. వన్స్ తల్లి ద్వారా దేవుని సువార్తను విని యెహోవాకు ప్రార్థన చేయగా, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేయగా, ఎబ్బేజు ప్రార్థన చేసిన మనవుని దేవుడు అంగీకరించినందువలన, ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించే వలన
దేవుడు ఎబ్బేజును తీసుకుని దీవించడం ప్రారంభించిన తర్వాత ఎబ్బేజును గురించి రాయబడిన మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 వాక్యాల్లో ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఘనతను పొందాలి, దీవించబడాలి, వృద్ధి చెందాలి. అప్పుల్లో ఉండటం దేవుని చిత్తం కాదు. వ్యధలో, వ్యాధులో, రోగంలో మూలగటం దేవుని చిత్తం కాదు. నువ్వు విడిపించబడి, నువ్వు దీవించబడి అనేకుల విడుదల కొరకు నువ్వు వాడబడాలి, అనేకుల దీవెన కొరకు నువ్వు వాడబడాలి. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇదే దేవుని చిత్తం. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తే తండ్రి మురిసిపోతాడు. ఎందుకంటే మన పిల్లలు మన కన్నుల ఎదుట ఫలిస్తున్నప్పుడు, చక్కగా చదువుతున్నప్పుడు, అన్ని రంగాలలో, అన్ని పరిస్థితుల్లో చక్కగా ముందుకెళ్తున్నప్పుడు మన పిల్లల్ని చూసి మనం హర్షిస్తాం. అరే, నా పిల్లలు బాగా చదువుతున్నారు, వాక్యం బాగా చదువుతున్నారు, ప్రార్థన బాగా చేస్తున్నారు, సేవలో చక్కగా సహకరిస్తున్నారు, పెద్దల మాట చక్కగా వింటారు. మంచి గుణాలు మన పిల్లల్లో ఉన్నప్పుడు, మన కన్నుల ఎదుట చక్కగా వాళ్ళు పెరుగుతున్నప్పుడు, యాజ్ ఏ పేరెంట్స్ గా, తల్లిదండ్రులుగా మనం లోపల హర్షిస్తాం. అలాగే మనము కూడా యేసు ప్రభు వాక్యములో నాటబడి, ఆయన మాటలనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకుని, ఆయనకు భయపడుతూ, ఆయనకు లోబడుతూ, వాక్యానుసరంగా జీవించే కుటుంబాలను, వ్యక్తులను చూసి దేవుడు అలాగే హర్షిస్తాడు, మురిసిపోతాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి, కానీ దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదు. ఆమె హల్లెలూయా. కాబట్టి మనం ఫలించాలి. ఫలించడము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు అనే ఏరులో మనం అంటగట్టబడాలి. యేసు ప్రభు అనే ఏరులో అంటగట్టబడిన తీగ, కొమ్మ ఖచ్చితంగా ఎండిపోతుంది, రాలిపోతుంది. అది శాపముగా, క్షయంగా మారిపోతుంది. శపించబడినది, క్షయమైనది ఎందుకు పనికొస్తుంది? అది పురుగు పట్టి కుళ్ళిపోవడం తప్ప, మట్టిలో కలిసిపోవడం తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇప్పుడు యేసు ప్రభువులో ఏముందంటే సారం ఉంది. చెప్పండి, ఆ సారానికి మనం పెట్టే పేరేంటి తెలుసా? జీవము. వినాలి. చెప్పాను, చదువుకున్న వాళ్ళు బుద్ధి లేని వల్ల ఉండకూడదని చెప్పా. హల్లెలూయా. బుక్కులయ్యి, పెన్నులయ్యి, అందరు వెళ్ళిపోయినా కదా ఇప్పుడే కొట్టాలి మిమ్మల్ని. హల్లెలూయా. నేను చెప్పా, బుక్ ఉండాలి, పెన్ను ఉండాలి అని. ఈ వాక్యంలో ఒక్కసారి కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా నా వాక్యం నేను చెప్పాలనుకున్నాను. మీరు నన్ను ప్రశాంతంగా వాక్యం ఎక్కడ చెప్పలేస్తారు? ప్రతి వాక్యంలో ఇలాంటి మాటలు ఉంటాయి. యాజ్ డేస్గా యూట్యూబ్లో పెట్టడానికి నాకు అవకాశం లేదు. గంట ప్రసంగానికి గంట కూర్చోవాలి అక్కడ. నేను అంత ఖాళీ కూడా ఉండట్లే నాకు. అదే దీంట్లో బ్రేక్ లేవనుకో, కలర్ కరెక్షన్ చేసేసుకుని, బ్యాక్గ్రౌండ్ మార్చేసుకొని, నా స్ట్రిప్స్ పెట్టేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవచ్చు. హల్లెలూయా. నేను ఈ సంఘంలో మాట్లాడే మాటలు మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని తిట్టే తిట్లన్నీ కూడా యూట్యూబ్లో వెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాక్యం వినాలి, నా తిట్లు వినాలో అర్థం కదా వినేవాడు యూట్యూబ్లో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసు ప్రభులు ఏమన్నాను చెప్పండి? జీవం ఉంది. చెప్పండి, యేసు క్రీస్తు ప్రభులో నిత్య జీవం ఉంది. ఇప్పుడు ఆయనలో అంటగట్టబడితే, ఆయన నమ్ముకుంటే మనకి ఏం కలుగుద్దంటే, ఆయనలో ఉన్న నిత్య జీవం మనలోనికి వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న నిత్య జీవం మనలోనికి రావటాన్ని బట్టే మనం ఫలిస్తాం. యేసు ప్రభువులో ఉన్న వెలుగు, యేసు ప్రభువులో ఉన్న జీవము, యేసు ప్రభువులో ఉన్న క్షేమము, యేసు ప్రభువులో ఉన్న సువాసన మన జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాము. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి రాజుల గ్రంథం అందరూ కూడా తెరవండి. సో 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం తెరవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 10వ వాక్యం వరకు నేను చెప్పే మాటలు ఉంటాయి. ఇప్పుడు మీరు వినండి. తెరిచారు కదా, ఇప్పుడు మీరు వినండి. హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక విధవరాలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చింది. ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రవక్త గారు ఎలీషా గారు, అమ్మ, నా వల్ల నీకేం కావాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, అయ్యా, నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అది మీకును తెలుసు. ప్రైజ్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. కొన్ని అన్యావరణ కారణాల వల్ల నా భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు చనిపోతూ అతను ఏం చేశాడంటే అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పు తీర్చాల్సిన భారము నా మీద, నా పిల్లల మీద పడింది. ఇప్పుడు అప్పు తీర్చడానికి నాకు స్తోమత లేదు, నాకు ఏ బలము, ఏ ఆధారం లేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా అంటే, వాళ్ళు నా ఇంటి మీద పడి నా పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతాము, నా అప్పు తీరే వరకు నాకు పని చేయించుకుంటాను, బానిసలుగా తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు. ఇది నా సమస్య. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా ఇల్లంతా శూన్యం, నా ఇంట్లో ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు. నా ఇంటిలో ఒక ఖాళీ కుండ ఉంది, అది కూడా మట్టి కుండ. హల్లెలూయా. అది కూడా ఖాళీ కుండ, ఇంకా ఏమీ లేదు అని చెప్పి
ఆ స్త్రీ ప్రవక్త అని ఎలీషా గారితో చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త అని ఎలీషా ఏం చేశాడంటే, అది చాలు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఎల్లు, ఒక అద్భుతం జరుగుద్ది అని చెప్పి పంపించేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు, ప్రవచించాడు. ఈవిడ కూడా వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. ఆ కుండలో నుంచి నూనె ఊట ప్రారంభించబడింది. నూనె ఊట ఊరుతూ ఉంది. ఈవిడ ఏం చేసిందంటే, ఆ ఇంటి పక్క వాళ్ళు, ఈ ఇంటి పక్క వాళ్ళు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరిని కూడా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, పోగేసి, కొన్ని పాత్రలు పోగేసి ఏం చేసిందంటే, హల్లెలూయా, తన ఇంట్లో పెట్టి ఆ కుండలో నుంచి వచ్చే ఆ ఓట అంతటని, ఆ నూనె అంతటని కూడా ఆ గిన్నెల్లో, ఆ కుండల్లో ఆ నింపడం ప్రారంభించబడింది. హల్లెలూయా. కొంత సమయానికి ఇంకా ఏ ఇంటిలో నుంచి కూడా ఏ పాత్రలో కూడా దొరకలే. ఎప్పుడైతే ఏ పాత్రలు కూడా దొరకలేదో వెంటనే ఇక నూనె కూడా ఆగిపోయింది. ప్రైజ్ లార్డ్. ప్రవక్త దగ్గరకు వచ్చిందయ్యా, నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు ప్రవచించావు, నువ్వు అన్నట్టుగా ఒట్టి కుండ, ఖాళీ కుండ, పనికిరాని కుండ, నా ఇంటిలో ఉన్న ఆ కుండలో నుంచి నూనె ఊట దారలుగా ఊరింది. ఆ ఊట యొక్క నూనెంతా కూడా పాత్రలతో నింపేసి నాకు ఆగిపోయింది. ఇంకా పాత్రలు ఏమీ లేవు, అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాను. హల్లెలూయా. ఆ ప్రవక్త గారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నీవు ఆ నూనెని అమ్మి బాకీ తీర్చి మిగిలిన ధనంతో నీవు, నీ ఇంటి వారు, నీవు, నీ బిడ్డలు క్షేమంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బ్రతకమని చెప్పారు. హల్లెలూయా. ఈ మాట అంతా చెప్పడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు నిత్య జీవం కలిగిన మాట. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలు, యెహోవాను నమ్ముకోనండి, ఆయన సేవకులను నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోనండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తి ఫలించాలి అంటే మూడు భాగాలు చెప్తాను. ఒకటి, దేవుని నమ్మాలి, దేవుని అభిషేకాన్ని, దేవుని కార్యాలను నమ్మాలి, దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుని నమ్మాలి. దేవుని నమ్మాలి, దేవుని కార్యాలు, దేవుని అభిషేకాన్ని నమ్మాలి, దేవుని సేవకుని కూడా నమ్మాలి. హల్లెలూయా. ఈ మూడిటిలో ఏది జరగకపోయినా నువ్వు ఫెయిల్యూర్ అవుతావు, నీ జీవితంలో కార్యాన్ని చూడలేవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈవిడే దేవునికి ప్రార్థన చేసింది. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత నా కష్టం నేను దేవునికి చెప్పుకున్నాను, ఇప్పుడు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పి తన బాధ, తన కన్నీటినంతను కూడా దేవునికి చెప్పుకుని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది ఈ స్త్రీ. హల్లెలూయా. ఎందుకు వచ్చావు నువ్వు? నా ప్రాబ్లం ఇదయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే తన సేవకుడి దగ్గరికి వెళ్ళిందో వెంటనే సేవకుడు పలికిన మాటను దేవుడు రూఢీపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవకుడు ఎవరిని పరిచయం చేశాడంటే, నూనె అనే సారం కలిగిన జీవము. నూనె అనేది యేసు ప్రభువుకి సాదృశ్యం కనబడుతుంది. నూనె అనేది అభిషేకానికి సాదృశ్యం కనబడుతుంది. ఒక వ్యక్తి జీవితము వెలగాలి అంటే, ఒక కొవ్వొత్తి వెలగాలి అంటే, ఒక కాగడ వెలగాలి అంటే, ఒక దీపం వెలగాలంటే దానికి నూనె కావాలి. హల్లెలూయా. నూనె లేకుంటే కాగడ, దీపం వెలగదు. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితం వెలగాలి అంటే అభిషేకం కావాలి. దేవుని అభిషేకం లేకుండా ఒక క్రైస్తవుడు ఫలించలేడు. దేవుని అభిషేకం లేకుండా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే జీవము కావాలి మనకి. జీవము లేక నిర్జీవ స్థితిలో ఉంటే మనం ముందుకెళ్ళాలి. అందుకే చెట్టులో ఉన్న ఏరు బలంగా ఉన్నప్పుడు కొమ్మ ఫలించగలుగుద్ది. ఆ చెట్టే ప్రభు అయిన యేసు, ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసు, వ్యవసాయకుడు తండ్రి. ఈ రోజున ఆ యొక్క స్త్రీ ప్రవక్తను ఆశ్రయించినట్లుగా, దేవుని ఆశ్రయించినట్లుగా మనము దేవుని తట్టు తిరగలిగితే, యేసు ప్రభువును ఆశ్రయిస్తే ఆయనలో ఉన్న జీవం మనలోకి స్ప్రెడ్ అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఎవరిని ఆశ్రయించింది? దేవుని ఆశ్రయించింది, దేవుని ప్రవక్తను ఆశ్రయించింది. అద్భుతం జరిగింది. ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త ఎవరిని పరిచయం చేశాడంటే, హల్లెలూయా, ఖాళీ కుండ, ఓటుకుండ, పగిలిపోయిన కుండ, ఎందుకు పనికిరాని కుండ. ఎందుకంటే అప్పులో వచ్చి ఇంట్లో అన్ని చూసుకుంటే ఏమీ కనబడదు. ఆ కుండ కనబడి, నా కుండను కూడా తీసుకెళ్ళి, ఆ కుండ అలాగేం పనిచేయదు. హల్లెలూయా. అదే బంగారమో, వెండో, ఏ విలువైన గాజు, ఎల్ఈడియో, ఇంకోటో ఉంటే అది ఎంతో కొంత విలువ చేసేదైతే తీసుకెళ్ళిపోతారు. అప్పులోళ్ళు లోపలికి వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏమి కనబడదు. అప్పుల పాలైపోయింది. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉన్న కొండ వల్ల కూడా ఉపయోగం లేదు. అది ఎవరికి పనిచేయాలి? ఎవరికి పని చేయని కుండ దేవునికి పనిచేసింది. హల్లెలూయా. ఎవరు ఎన్నిక చేయలా, ఎవరు ఎన్నుకోలేదు. ఆ కుండను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున మన జీవితం కూడా అంతే. ఆ కుండకు విలువ లేని జీవితాలగే మన జీవితాలు కూడా. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలకు ఏ పరిస్థితులు కూడా విలువ లేదు. ఎవరు మనల్ని కేర్ చేయరు, ఎవరు మన లెక్క చేయరు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ డబ్బు లేకుంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, అన్ని విషయాలు వర్ధిల్లుతున్నప్పుడు మన వెనకమాల ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి జేజేలు పలికే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన పల్లకలు మోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వన్స్ నువ్వు అప్పుల్లోకి వెళ్ళినప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నువ్వు వ్యధలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, కన్నీరు కారుతున్నప్పుడు, మూలుగుతున్నప్పుడు, క్షోభలో ఉన్నప్పుడు, నీ పక్కన నిలబడే మనుషుడు ఒక్కడు లేడు, యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఏడుస్తుంది, అప్పుల్లో ఉంది, కనికరం కూడా చూపలేదు ఆవిడ మీద ఎవరో కూడా.
దేవుడే కనికరం చూపాడు. ప్రవక్త సెలవిచ్చాడు, ఎందుకో పనికిరాని కొండ నీకు పనికొచ్చే దానిలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు అనుకోండి, ప్రభువా నేను పగిలిపోయిన కొండని, అభిషేకం లేని కొండని, మామూలు కొండని, విలువ లేని కొండను, ఎన్నిక లేని కొండను, ఆ కొండలోనికి జీవం వెళ్ళినట్లుగా, ఆ కొండలో నుంచి అభిషేకం బయటకు వచ్చినట్లుగా నాలోనికి రండి ప్రభువా, నేను నీతో కలిసి నడుస్తాను ప్రభువా, నేను నీ కోసం జీవిస్తాను ప్రభువా. ఒక ఓటి కొండగా నువ్వు మారి దేవుని పిలిస్తే పనికిరాని కొండగా ఉన్న నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు అనే జీవం నీలోనికి వస్తుంది. ఎన్నిక లేని విలువ లేని కొండవు నువ్వే, నీలో నుండి జీవం బయటకు వస్తుంది. అందుకే నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి? యేసు ప్రభుతో అంటు కట్టబడిన వాడు. మొక్క బలంగా ఉన్నప్పుడు, ఏరు బలంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, కొమ్మని ఎవరేం చేయలేరు, అది ఏరుకి లింక్ అయ్యింది కాబట్టి. ఏరు పాడైపోయినప్పుడు, ఏరు తగిలించబడినప్పుడు ఏరుతో పాటు కొమ్మ కూడా ఎండిపోతుంది. హల్లెలూయా. ఏరు ఎండటం అంటే అయ్యేదా? యేసు ప్రభు అని ఏరు అవుతుందా? 2024 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు యేసు ప్రభు అనే ఏరుని లేపేయాలని చూస్తున్నారు చాలా మంది. బైబిల్ బ్యాన్ చేయాలని, క్రైస్తవులను చంపాలని, యేసు ప్రభుని గురించి మాట్లాడుతుంటే దుర్బోధలని, లేకపోతే మత ప్రచారాలని, అలాగని ఇలాగని, 3 మేకులు పీక్కోలేడనని, అమెరికా దేవుడు నా దేవుడని, ఈ దేవుడని. హల్లెలూయా. అసలు యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు. హల్లెలూయా. అమెరికా ఎప్పుడు కనుగోబడింది? కొలంబస్ అనే వ్యక్తి 1432వ సంవత్సరం అమెరికాని కనుగొన్నాడు. ఎప్పుడు? 1432వ సంవత్సరానికి 14వ శతాబ్దంలో కొలంబస్ అనే వ్యక్తి ద్వారా అమెరికా సృష్టించబడింది. మొదటి శతాబ్దంలోనే తోమా గారి ద్వారా మన భారతదేశానికి యేసు ప్రభు సువార్త వచ్చింది. హల్లెలూయా. అంటే సువార్త ముందు వచ్చిందా? యేసు ప్రభు మన భారతదేశానికి ముందు వచ్చాడా? అమెరికా ముందు వచ్చిందా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు సువార్త భారతదేశానికి అపోస్తులుడైన తోమా గారి ద్వారా మన భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటికి అమెరికానే లేదు అసలు. హల్లెలూయా. అమెరికానే లేదండి. అమెరికాను సృష్టించిన వాడు, అమెరికాను కలగజేసిన వాడు కొలంబస్. 1432వ సంవత్సరం అంటే 14వ శతాబ్దంలో అమెరికా కనుగొనబడింది. మొదటి శతాబ్దంలోనే సువార్త భారతదేశానికి వచ్చింది. అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు అంటారేంటి? పనికిరానోడు, బైబిల్ గురించి తెలియనోడు, ఒక దేవుని జ్ఞానం లేనోడు మాట్లాడతాడు. ఎవడో ఏదో అని అంటాడు, అదే పట్టుకుని బయలుదేరుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు సత్యమైన దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయనతో అన్యోన్య సహవాసం చేసే వారందరూ కూడా ఆయన వలె వెలుగుతూ ఉంటారు, ఆయన వలె జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఒట్టుకొండని, ఖాళీ కొండని తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఖాళీ కొండని, ఒట్టుకొండని దేవుడు అభిషేకపు కొండగా మార్చేశాడు. ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న జీవము కొండలో నుంచి బయటకు వచ్చింది. అప్పు తీరిపోయింది, సమస్య పోయింది, ఆవిడ సుఖంగా జీవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి బాగోలేనప్పుడు, నీ జీవితంలో నష్టాలు జరుగుతున్నప్పుడు, నీ బ్రతుకులో కష్టాలు జరుగుతున్నప్పుడు ఎన్ని ప్రాంతాలు తిరుగుతావు, ఎక్కడెక్కడ తిరుగుతావు, డబ్బులు వేస్ట్ చేసుకుని ప్రాంతాలు తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని నువ్వు రైట్ పర్సన్ దగ్గరికి రాలా, నువ్వు కరెక్ట్ పర్సన్ దగ్గర రాలా, నీ జీవితాన్ని మార్చే దేవుని దగ్గర రాలా. నువ్వు అన్ని తిరిగావు, అన్ని కనుగొన్నావు కాబట్టి, కానీ నీ జీవితాన్ని కట్టే దేవుడు, నీ ఇంటిని కట్టే దేవుడు, నీ కుటుంబాన్ని కట్టే దేవుడిని కనుగొనలేకపోయావు. ఈ రోజు నా దేవుడు నీకు పరిచయం అవుతున్నాడు. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తము కారుతూ ఉంటే ఎవరిని కనుగోవాలా? 12 సంవత్సరాల నుంచి తిరగని డాక్టర్ లేడు, తిరగని జ్యోతిష్యుడు లేడు, తిరగని వాడు లేడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలో, ఎక్కడెక్కడ ఎవరిని కలవాలో, ఎవరికి తన సమస్య చెప్పుకోవాలో అన్ని ప్రాంతాలకు తిరిగింది. తన సమస్య చెప్పుకుంది. కానీ ఏ మనుషుడు కూడా 12 సంవత్సరాల నుంచి ఏకదాటిగా కారుతున్న ఓవర్ బ్లీడింగ్ ఆపలేకపోయి రక్తస్రావం కారుతూ ఉంది. హల్లెలూయా. స్త్రీలు సర్వసాధారణంగా 5-6 రోజులు రక్తస్రావం అవుతూనే నెరసిపడిపోతారు, చిక్కుపోతారు, బాధపడతారు. హల్లెలూయా. 6 రోజులు కాదు, నెల రోజులు కాదు, 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగింది? మంత్రస్థానాలు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్న వైద్యులని, ఆ ప్రాంతంలో ఎవరెవరిని కలవాలో అందరినీ కలిసింది. హల్లెలూయా. ఎవరి మూలంగా కూడా తనకు స్వస్థత జరగల, ఎవరి మూలంగా కూడా తనకు అద్భుతం జరగలేదు. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి ఉంది, యేసు ప్రభుని కలవాలనుకుంది,
12 సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైద్యుల దగ్గరికి వెళ్ళాను, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరెవరిని కలవాలి అందరిని కలిసి నా సమస్య చెప్పుకున్నాను. అందరూ కూడా నన్ను వాడుకున్నారు. నా ఆస్తి కరిగిపోయింది. 12 సంవత్సరాలు తిరిగేసరికి తన ఆస్తిని అమ్మేసుకుందంట. ఆర్తకర్పూరం వల్ల తినేశారు. హల్లెలూయా. అరిగిపోయింది తన ఆస్తి అంతా. కాళ్ళు అరిగిపోయినాయి, టైం వేస్ట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక దిగాలుగా కూర్చున్నప్పుడు యేసు ప్రభువుని గురించిన మాటలు ఆవిడ కనబడుతున్నాయి. ఎవరో నజరేయుడైన యేసు మృతులను సజీవంగా లేపుతున్నాడు. ఎవరో నజరేయుడైన యేసు మృతులను సజీవంగా లేపుతున్నాడు. కుంటి వారు నడిపిస్తున్నాడు. మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు. విడిగడి లేని వారు వినగలుగుతున్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు శుద్ధులుగా మారుతున్నారు. దురాత్మల చేత బంధించబడినారు, విడుదల పొందుతున్నారు. యేసు ప్రభు భూలోకమంతా నలుదిశలు ఆయన సంచరిస్తూ సువార్తలు ప్రకటిస్తూ భూమి మీద అద్భుతాలు, స్వస్థతలు, సూచికల మాత్కార్యాలు జరిగిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభు యొక్క కీర్తి నలుదిశలకు వ్యాప్తి చెందింది. యేసు ప్రభువును చూసిన వారి కంటే ఆయన గురించి వినిన సంఖ్య ఎక్కువ ఉంది ఆ రోజుల్లో. నలుదిశలకు వ్యాప్తి చెందింది ఆయన అద్భుతాలు. వింది 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 విశ్వాసం కలిగింది. అన్ని చోట్లకి తిరిగాను కదా, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఒట్టి చేతులు తప్ప ఏమీ లేదు. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదైనా అద్భుతం జరుగుద్దేమోనని ఆశతో, విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చుట్టూ జనసముద్రం. ఆయన మాటలు వినడానికి, ఆయన అద్భుతాలు చేస్తే చూడడానికి, ఆయన వెళ్ళగొట్టే దెయ్యాలను చూడడానికి, ఆయన చేసిన కార్యాలు చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఎక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ తండోపతండాలుగా జనసందర్భం వచ్చేసేది. హల్లెలూయా. ఈ స్త్రీ వచ్చింది, యేసు ప్రభుని చూసింది. యేసు ప్రభు చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. ఏం చేయాలి? ఒక ఆడపిల్ల చెప్పుకునే ప్రాబ్లం, నలుగురు వినేటట్లుగా చెప్పుకునే ప్రాబ్లం కాదు అది. యేసు ప్రభుకు రహస్యంగా చెప్పుకోవాలి. అయ్యా నాకు ఇలా రక్తస్రావం అవుతుంది. నలుగురితో ఉంటే చెప్పే ప్రాబ్లం కాదు అది, పర్సనల్గా చెప్పే ప్రాబ్లం. అలా చెప్పడానికి అవకాశం దొరకల. ఏం చేయాలి? హల్లెలూయా. తనలో ఒక ఆలోచన కలిగింది. నేను వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడడానికి, నా సమస్య చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళి ఆయన ముట్టుకుంటా, ఆయన వస్త్రాన్ని తాగుతాను. హల్లెలూయా. సత్తు ఉంది ఆయనలో, సారం ఉంది ఆయనలో, జీవం ఉంది ఆయనలో, స్వస్థత ఉంది ఆయనలో, అభిషేకం ఉంది ఆయనలో. తెలుసుకుంది ఆవిడే. ఆయన మాట్లాడకపోయినా పర్లా, మాట సెలవు ఇవ్వకపోయినా పర్లేదు, ఆయనకి నా గురించి తెలుసు, నేను వెళ్ళి ఆయన తాగుతానని విశ్వాసంతో వెళ్ళి యేసుని ఆనుకుందంతే. యేసు వస్త్రపు చెంగుని తాకింది, యేసు ప్రభుని అంగీని తాకింది. కారుతున్న ఆ బ్లీడింగ్, ఆ రక్తము కట్టడిగింది. అద్భుతం జరిగింది. యేసు ప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. ఎవరు నన్ను తాకింది? యేసుప్రభు అంటున్నారు. అంతమంది జనాలు పడుతుంటే యేసుప్రభు ఏమన్నా తెలుసా? నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. పేతురు ఏమన్నాడు తెలుసా? పేతురు గారికి చనువు ఉంది. యేసుప్రభు మీద ఒక్కోసారి ఎగిరేడు, చనువు ఉంది. అంత ప్రేమించారు కాబట్టి ఆ చనువు ఉంది. ఏంటి ప్రభువా పిచ్చగా మాట్లాడుతున్నావు? ఇంతమంది జనసందరం నీ మీద పడుతుంటే ఎవరో పడ్డాడు, ఎవరో ముట్టాడంటావేంటి? ఇంతమంది నిన్ను తాగుతున్నారు, ఎవరని చెప్తాం? హల్లెలూయా. జనాల మధ్యలో నువ్వు ఉన్నావు, తోసుకుంటున్నారు, తోపులాడి జరుగుతుంది. వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటే నన్ను ఎవరు ముట్టారంటే నేనేమంటారు? జనాల మధ్యలో ఉన్నప్పుడు, తోసుకుంటున్నప్పుడు నిన్ను ముట్టుకోరా, తాకరా, ఒకరు టచ్ అవుతారు. హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లో లేదు పేతురు, నాలో నుండి ప్రభావం నన్ను తాకిన అందరిలోకి వెళ్ళాల, ఒకరు ప్రత్యేకంగా తాకారు. ఒక ప్రత్యేకమైన అద్భుతం జరిగింది. నాలో నుండి ఒక ప్రత్యేకమైన ప్రభావం. ప్రభావం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. శక్తి. ప్రభావం అంటే శక్తి. హల్లెలూయా. ప్రభావం అంటే ఏంటి చెప్పండి? శక్తి. ఒక శక్తి వెళ్ళింది, ఒక ప్రభావం వెళ్ళింది, ఒక మెరుపు వెళ్ళింది, ఒక అభిషేకం వెళ్ళింది, ఒక తాకుదల వెళ్ళింది. పేరు యేసుప్రభు చూస్తూ ఉండగా యేసుప్రభు ఎదుట వణుకుతూ భయపడుతూ నిలబడింది. యేసుప్రభుకి అర్థమైంది, అమ్మా ఏంటి సమస్య, ఏమైంది? అయ్యా 12 సంవత్సరాల నుంచి రక్తము కారుతూ 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 ఉంది. ఇంటివారు ఉన్నారు, ఎవరి వల్ల బాగు చేయాల. వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరో బాగు చేయలే. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరో బాగు చేయలేదు. ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎక్కడెక్కడ తిరగాలో, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో అంతా పనిచేశాను. ఖాళీ అయిపోయా, ఏం చేయాలో తెలియలా. నీ గురించి విని నీ వద్దకు వచ్చాను ప్రభా. నిన్ను ముట్టుకోగానే నాకు అద్భుతం జరిగింది ప్రభా. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి ఎంతకాలం నుంచి నువ్వు విన్నా, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నా, ఆయన రక్తాన్ని త్రాగుతున్నా, ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన, వాక్యంలో నీకు అవగాహన లోతు ఎంతో కొంత ఉన్నా, హల్లెలూయా, నువ్వు మాత్రం దేవుణ్ణి ఆనుకో, నువ్వు మాత్రం దేవుని పిల్లవా. దేవుని అవకాశానికి మాత్రం వాడుకుంటారు, కానీ శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకులు దేవుని కోసం నిలబడే వాళ్ళు లేరు వాళ్ళు. హల్లెలూయా. రక్తస్రావ కలిగిన స్త్రీ వచ్చి
యేసు ప్రభువును ముట్టుకోగానే అద్భుతం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగింది? యేసు ప్రభు మాట సెలవివ్వకుండానే, యేసు ప్రభు మాట్లాడకుండానే, యేసు ప్రభు నేను బాగు చేస్తానని చెప్పకుండానే, యేసు ప్రభు చేయెత్తకుండానే, యేసు ప్రభు ముట్టుకోకుండానే అసలు ఈవిడంతటి ఈవిడు రావటం ఏంటి, ఆయన ముట్టుకోవడం ఏంటి, అద్భుతం జరగటం ఏంటి? ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఆయనలో జీవం ఉంది కనుక, ఆయనలో స్వస్థత ఉంది కనుక, ఆయనలో ప్రభావం ఉంది కనుక వెళ్ళి తాకగానే అద్భుతం జరిగింది. ఇంకొక వార్త చెప్పనా? అదే ప్రభావము, అదే శక్తి, అదే జావము నేటికి నిలిచి ఉంది. గల కారణం యేసుక్రీస్తు ప్రభు జీవమై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టడు, ఆయన యొద్దకు వచ్చి వారిని త్రోసిపెట్టాడు. చంకన పెట్టుకునే తండ్రి ఆయన. నీ తల్లి అయినా మరుచునేమో కానీ ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు మరవడం, వారి కన్నిటిని తన బుడ్లో దాచుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన పిల్లలు మన ఎదుటి తప్పు చేసినప్పుడు నా కడుపున చెడబుట్టవరా, నా మాట వినటంలో నా పరువు తెత్తను, నా ప్రతిష్టంతా పోగొడుతున్నామని చెప్పి మన పిల్లల మీద మనం అల్లుతాం. హల్లెలూయా. నువ్వెన్ని పొరపాట్లు చేశానా, ఎన్ని అపరాధాలు చేశాను, ఎన్ని తప్పిదాలు చేసినా నీ ఎడల వికటమును చూపక, కపటమును చూడక, హల్లెలూయా, నేను భరిస్తూ ఓర్చుకుంటే ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా తన అరచేతుల్లో నేను చెక్కుకొని మోస్తూనే ఉన్నాడు, ఇంకా నేను ప్రేమిస్తూ ఉన్నాడు. జీసస్ లవ్స్ యు. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, యేసు ప్రభు సహాయం చేసే దేవుడు, యేసు ప్రభు ప్రేమించే దేవుడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వగలిగాను. హల్లెలూయా. ఈ లోకంలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వారి వృత్తిని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న కులాన్ని బట్టి, పలానా కులం వాడు అక్కడ కూర్చోవాలి, ధనవంతులు ఎక్కడ కూర్చోవాలి, రాజకీయ నాయకులు ఎక్కడ కూర్చోవాలి. ఈ లోకంలో స్ట్రాటజీలు ఉన్నాయి. ఎవడెక్కడ కూర్చోవాలి, వాడి స్థాయిని బట్టి, వాడి డబ్బును బట్టి, వాడి చదువును బట్టి, వాడి జ్ఞానాన్ని బట్టి. యేసు ప్రభు దగ్గర ఇదేమీ లేదు. అందరూ ఆయనకి పిల్లలే. అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు. ఆయనకి పక్షపాతం లేదు. కులము, మతము, వర్గము, భాష, ప్రాంతము పక్షపాతం లేదు. ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరిని చేర్చుకునే దేవుడు, చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు జీవం నీకు కావాలా? ఈరోజు నీ బ్రతుకు కట్టబడాలా? ఈరోజు నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు ఫలించాలి, నీవు నీ పిల్లలు వృద్ధి చెందాలి. యేసు ప్రభువులు అంట కట్టబడండి. యేసు ప్రభువులు అంట కట్టబడండి. ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన మాట నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత తన పాపముని గురించి యేసు ప్రభు వారు భయంకరంగా ఉన్నట్లు ముక్కుసూటుగా ఆవిడ గురించి చెప్పగానే, హల్లెలూయా, కనుగొంది ఆయనలో జీవం ఉందని, కనుగొంది ఆయనలో ప్రభావం ఉందని, మెస్సేని కనుగొన్నాను, రక్షకుని కనుగొన్నాను, నా పాపమును గురించి, నా బ్రతుకుని గురించి చెప్పిన వాడు యాకోబు బావి యొద్ద ఉన్నాడు. రండి. ఊరంతని తీసుకెళ్ళింది. వారందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూచి మాట్లాడి చెప్పిన మాట అంటే తెలుసా? నువ్వు చెబితే విన్నాము, ఇప్పుడు యేసు ప్రభుని మేము చూస్తున్నాము, నిజముగా ఈయన మెస్సయ్య, ఈయన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు భారమైందా? నిన్ను ప్రేమించేవారు లేరా? నేను అర్థం చేసుకునేవారు లేరా? పైకి ఏదో నవ్వుతున్నావు కానీ లోపటంతా నెమ్మది లేదా, నిబ్బరం లేదా, మనశ్శాంతి లేదా? ప్రతి విషయంలో ఒక డిప్రెషన్, ఒక కృంగిదల, వేసారిపోయిన జీవితం. కొన్ని సందర్భాలు అనిపిస్తున్నాయి, ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం? కుటుంబంలో సమాధానం లేక, పిల్లల్లో సమాధానం లేక, భర్తలో సమాధానం లేక, చేసే పనుల్లో నష్టాలు, చేసే వ్యాపారంలో నష్టాలు, తలపెట్టిందంతా కూడా చేతులార కన్నుల ముందే పోతూ ఉంటే నువ్వు చూస్తూ చేతులార నష్టపోతున్నావు. శాపంలో ఉన్నామని నీకు తెలుసు. రాను దిగజారిపోతున్న స్థితిలోనికి వెళ్ళిపోతున్నామని తెలుసు. రాను అప్పుల్లోనికి వెళ్ళిపోతున్నాం అన్న విషయం నీకు తెలుసు. రాను నీ బలం తగ్గిపోతున్నారనే విషయం నీకు తెలుసు. నీ అందం కరిగిపోతున్నారనే విషయం నీకు తెలుసు. నువ్వు కలిగి ఉన్న సమస్తము కూడా నిన్ను విడిచిపోతుందని తెలుసు. నువ్వు నమ్మిన మనుషులే నీ వెనక మళ్ళీ గోతులు తీస్తున్నారన్న విషయం నీకు తెలుసు. ఇంకెందుకు మనుషులు నమ్ముతున్నావు? నీ వెనక గోతులు తీసే మనుషులు ఎందుకు నమ్ముతున్నావు? అవసరానికి నిన్ను వాడుకుని, నీ అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టే మనుషులు ఎత్తుకు నువ్వు ఎందుకు ప్రాకులాడుతున్నావు? ఈరోజు ఆలోచన చేయి. యేసు ప్రభు ప్రేమించినంతగా నిన్ను ఎవరు ఈ లోకంలో ప్రేమిస్తారు? యేసు ప్రభు నేను అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నీ కోసం దిగొచ్చిన దేవుడు, నీ కోసం రక్తం చిందించిన దేవుడు. ఆయన చేతగాక యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన 3 మేకుల మధ్య ఆయన యాలాడకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే నీకు నాకు రక్షణ లేదు.
నీకు నాకు విడుదల లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ రోజున మీరు అనుభవిస్తున్న కొన్ని ఈవులు మీరు సంపాదించిన ఈవులు కాదు. నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీ తండ్రి నిన్ను చదివించడానికి, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, చక్కగా పెళ్లి చేయడానికి, నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి వాళ్ళు తిని తినకుండా, వాళ్ళు కష్టపడి శ్రమపడి చెమట ఓర్చి వాళ్ళు పస్తులుండి నిన్ను బలిసేటట్టుగా పెంచారు. నీ కోసం 4 రాళ్ళు వెనకేశారు నీ భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ రోజు నీ తల్లిదండ్రుల కష్టం లేకపోతే, నీ తల్లిదండ్రుల చెమట లేకపోతే, నీ తల్లిదండ్రుల నెత్తురు నీ కోసం చిందించబడకపోతే, వాళ్ళు తిని తినకుండా నువ్వు పెంచకపోతే ఈ రోజు నువ్వు ఉన్నావా? ఈ వాక్యము, ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తున్నావో దేవుడు నీతో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చెప్పండి. నీ తల్లిదండ్రులు లేకుండా, వాళ్ళ కష్టాజితం లేకుండా, వాళ్ళ శ్రమ లేకుండా, వాళ్ళ ఇబ్బందులు పడుతూ నేను పెంచారా లేదా? అలానే నీ తల్లిదండ్రులు చేతకాని వల్ల? చెప్పండి. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే కదా, నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలనే కదా వాళ్ళు తిని తినకుండా నిన్ను పెంచారు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ జగత్తుకి తండ్రి, యేసు ప్రభు ఈ సృష్టికి తండ్రి. ఆయన లేకుండా ఏమి కలగల, సమస్తము ఆయన మూలంగా కలిగినవి. నేను అబ్రహాము కంటే ముందున్న దేవుడిని అన్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవునిలో ప్రేమ ఉంది. మనిషిలో ఉన్న పాపము మరణంగా మారి, ఆ మరణము ద్వారా మనిషి మరణించి పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు, నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. అలా దెయ్యాల కొరకు, దురాత్మల కొరకు నిర్మించబడిన నరకంలోకి నువ్వు వెళ్ళకూడదని, హల్లెలూయా, దేవుడే ఈ లోకానికి వచ్చి రక్తం చిందించే సిలువ ఎక్కి, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యము, ఎంత ఫూలిష్ గా మాట్లాడతారంటే, యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేదు అంటారు. హల్లెలూయా. యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేడా? చెప్పండి. పీక్కోలేడా? దెయ్యాలు వెలగొట్టిన దేవునికి అది సాధ్యం కాదా? చచ్చిపోయిన వాళ్ళు లేపిన దేవునికి ఆయన మేకలు ఆయన తీసుకోవడం సాధ్యం కాదా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఏమండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు, వినాలి. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో నేటి తరం వాళ్ళు కళ్ళు మూయబడి. ఒక డాక్టర్ గారు ఉన్నారు, అందరికీ మంచి హెల్త్ కోసం ఆయన టిప్స్ చెప్తూ, మంచి మెడిసిన్ రాస్తూ, ఆపరేషన్ చేస్తూ, అనేకులు బ్రతకడానికి కారణమైన డాక్టరు ఆయన హెల్త్ ఆయన చూసుకోలేడా? చెప్పరే? మోగోళ్ళగా ఉంటారు. చెప్పండి. యాజ్ ఏ డాక్టర్గా నలుగురికి వైద్యం చేస్తూ, మంచి చేస్తూ, అనేకులు బ్రతికిస్తున్న డాక్టరు తను బ్రతికించుకోలేడా? తను ఏ ఫుడ్ తినాలో తెలియదా? తన హెల్త్ పరంగా ఎంత కేర్ తీసుకోవాలో తనకు తెలియదా? తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. మోగల్లా ఉండకుండా మాట్లాడాలి, తెలుసా తెలియదా? హల్లెలూయా. సృష్టించిన దేవునికి కూడా అదే తెలుసు. సృష్టించిన దేవుడు పాపం లేకుండా సృష్టించాడు. ఈ లోకంలోనికి పాపం వచ్చింది, పాపం వల్ల శాపం వచ్చింది. ఆ శాపం మరణంగా మారి అనేక ఆత్మలను దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్న ప్రజలు, దేవుడు పెట్టిన ఆత్మలు నరకంలోనికి వెళ్ళిపోతాయి అని దేవుడు లోకాన్ని ప్రేమించి ఒక్కగాన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆయన సిలువకి ఎక్కకపోతే, ఆయన సిలువలో మరణించకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన స్థానంలో నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తా, నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడకుండా, నువ్వు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళు దుబారా ఖర్చులు చేసి ఇల్లు కట్టకుండా, నీకు మంచి ఫ్యూచర్ ఇవ్వకుండా, హల్లెలూయా, నిన్ను గాలికి వదిలేసి పెంచితే, నువ్వు పెద్దోడు అయిన తర్వాత, నీకు ఊహ వచ్చిన తర్వాత నువ్వేమంటావో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు, దుబారా ఖర్చులు చేశారు. నా తల్లి తండ్రి సరిగ్గా ఉండి ఒక ఇల్లు కట్టిస్తే నేను ఇల్లు కట్టుకోవాల్సిన పని ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా తల్లిదండ్రులు నన్ను మంచిగా పెంచితే నేను ఈ రోజున ఇంత కష్టపడాల్సిన పని ఉండేది కదా అనుకుంటావు అనుకోవా? హల్లెలూయా. నువ్వు పాపాన్ని జయించలేవని, పాపంలో పడి నువ్వు మరణించకూడదని, మరణించి నువ్వు నరకులకు వెళ్ళకూడదని, నువ్వు కష్టపడకూడదని నీ రూపంలోనికి ఆయన మారాడు. నీ రూపంలోనికి, నా రూపంలోనికి ఆయన మారాడు. నీవు నేను ఉండవలసిన చోటులో ఆయన ఉన్నాడు. నీవు నేను పొందవలసిన శిక్షను, అవమానాన్ని ఆయన పొందాడు. హల్లెలూయా. యేసు ప్రభువుకి చేతకాక కాదు, నీ తండ్రి కష్టపడకపోతే నీకు బ్రతుకు లేదు, నీకు భవిష్యత్తు లేదు. యేసు ప్రభు సిలువకి ఎక్కకపోతే ఆయనలో ఉన్న జీవం మనలోనికి రాదు. తండ్రి ఉండే స్థలంలో మనం ఉండలేము. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి అంటే, పోయిన మహిమ మరలా తిరిగి రావాలంటే నీతిమంతుని రక్తం చిందించబడాలి, పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు చచ్చిపోవాలి, రక్తం చిందించాలి, చచ్చిపోవాలి, ప్రాణం పెట్టాలి.
చచ్చిపోయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు అలా మరణంలో ఉండిపోక తిరిగి లేపబడాలి, మరణాన్ని జయించాలి. ఏ దేవుడైతే ఈ లోకానికి వస్తాడో, మనుషుల కోసం రక్తం చిందిస్తాడో, సమాధి చేయబడతాడో, సమాధి చేయబడి తిరిగి లెగిస్తాడో, ఆ దేవుని నామంలోనే జీవం కలుగుతుంది. ఆ నామము ప్రభు అయిన యేసు నామము. ఆ నామాన్ని ముట్టింది రక్తం స్రావం కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఆ నామాన్ని పట్టుకుంది రక్తం స్రావం కలిగిన స్త్రీ. ఆ నామాన్ని పట్టుకుంది ఆ ప్రవక్త భార్య. ఈరోజు మనం కలిగి ఉన్న నామము ప్రభావం కలిగింది. యేసుక్రీస్తు నామము శక్తి కలిగింది. ఆయన నామములో చీకటి లేదు. ఆయన నామములో ఏముందో తెలుసా? నిత్య వెలుగు. అందుకే ఆయనతో అన్యోన్య సహవాసం చేసి వారందరూ వెలుగు సంబంధం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి మనుషులను పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చుద్ది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఫలించాలి అంటే యేసు ప్రభుతో అంటు కట్టబడాలి. ఆయనలో ఉన్న సారం, ఆయనలో ఉన్న జీవం మనలోనికి రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఆయనలో ఉన్న సారం మనలోనికి రావాలి, ఆయనలో ఉన్న జీవం మనలోనికి రావాలి. సొమ్మసిల్లిపోతున్నప్పుడు, కళ్ళు తిరిగిపోతున్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీగా సెలైన్ పెడతారు. ఎందుకంటే లోపటి నరముల్లోనికి ఆ సెలైన్ వెళ్ళినప్పుడు అది నీకు బలంగా మార్చబడుతుంది. ఆ సెలైన్ ఎంత బలం ఇస్తుందో, నీ శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను బలపరచడానికి కావాల్సింది యేసుక్రీస్తు రక్తం. ఆయన రక్తం ద్వారా మనం బలవంతులుగా మారుతాం. ఆయన రక్తము ద్వారా మనం శక్తివంతులుగా మారుతాం. యేసు రక్తం ఉన్న కాడ మరణం ఉండదు, యేసు రక్తం ఉన్న కాడ శాపం ఉండదు, యేసు రక్తం ఉన్న కాడ తెగులు ఉండదు. కాబట్టి మీ మీద, మన మీద యేసు ప్రభు రక్తమును కుమ్మరించి, రక్తంతో కొనుక్కొని, రక్తముతో విమోచించి, ఈ లోకం నుంచి వేరుపరిచి ఏమన్నాడు తెలుసా? మీరందరూ కూడా నా సంఘం అన్నాడు, మీరందరూ నా సొత్తు అన్నారు, మీరందరూ రాజులైన యాజక సమూహం అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని దేవుడు రక్తంతో కొన్నాడండి. రక్త సంబంధం యేసు ప్రభుకి మనకే రక్త సంబంధం, నిజమైన రక్త సంబంధం, నిజమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. రక్త సంబంధికులు నీకు కూడా ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకు? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇంకా నీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటుందేమని చెప్పి వచ్చి ఎదిగిలాడతారు. నీ దగ్గర ఏమీ లేకపోతే రక్త సంబంధం లేదు, ఆ సంబంధం లేదు, అందరూ ఒకటే. యేసు ప్రభుది మనది రక్త సంబంధం. ఆయన రక్తం మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా. చదివి తెలియజెప్పండి. ఈరోజు నువ్వు ఫలించాలండి. నువ్వు ఫలించడం దేవునికి ఇష్టం. ఎలా ఫలిస్తావు? ఆయనలో నాటబడాలి. హల్లెలూయా. ఆయనలో నాటబడాలి. ఫలించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పండి? ఫలించడానికి ఎంతమంది ఇష్టం? ఇప్పుడు దాకా యేసు ప్రభు గొప్పతనం, ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న సత్తువ, ఆయనలో ఉన్న సారమును గురించి మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. 3 మాటలు చెప్తాను. యేసు ప్రభువులో మనం ఫలించాలంటే మొట్టమొదటిగా మనము మార్పు చెందాల్సిన విషయం, మారు మనసు పొందాల్సిన విషయంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మోహపు చూపు. హల్లెలూయా. స్త్రీ వాంఛ, పురుషుల వాంఛ, మోహపు చూపు, కామ వాంఛ. హల్లెలూయా. దీన్ని సిలువేయాలి, దీన్ని బహిష్కరించాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, ఆమేన్ చెప్పండి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పాపమును ప్రేమించడు దేవుడు, పాపిని ప్రేమించాడు. పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి పాపము చేసే వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించరా. దేవుడు పాపాన్ని యాక్సెప్ట్ చేయడు, పాపాన్ని అంగీకరించడు. పాపము చేసేవారు దేవునితో నడవలేరు. లోక స్నేహం దేవునికి వైరం అని మీరు అడగరా? హల్లెలూయా. పాపం చేసేవాడు దేవుని మహిమను చూడలేడు, పాపము చేసేవాడు దేవుని కృపను చూడలేడు, పాపము చేసేవాడు దేవుని మహిమను వెలుగును చూడలేడు. హల్లెలూయా. నువ్వు దేవునిలో నాటబడాలంటే జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త. మోహపు చూపు చూచు ప్రతివాడు తన హృదయంలో పాపం చేశాడు. ఒక స్త్రీతో నువ్వు కలవసలేదు, ఒక పురుషునితో నువ్వు కలవసలేదు, ఒక బెడ్ మీద, ఒక రూమ్ లో, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, సందులో నడుస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందు నడుస్తున్నప్పుడు ఏ స్త్రీని చూచి, ఏ పురుషుని చూచి అర్రే బాగున్నాడు, అర్రే బాగుందని నువ్వు హృదయంలో అనుకుంటావో, బయట కూడా అనవసరం. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్త. బయట కూడా అనవసరం లేదు, లోపట ఆ వాంఛ నీలో కలిగినప్పుడు దేవుని నుండి నువ్వు వేరుచేయబడతావు. అంటుకట్టబడి నుండి విడిపోతావు. అంటగట్టుబడి నువ్వు విడిపోకూడదు. అది ఏ కారణం చేతనే విడిపోకూడదు. మోహపు చూపు చూసిన దావీదు దేవుని సన్నిధి నుంచి విడిపోయాడు. ప్రవక్త వచ్చినప్పుడు సరిచేయబడ్డాడు. మోహపు చూపు చూచిన సంసోను దెలీలా ఒడిలో పడుకుని దేవుడిచ్చిన అభిషేకాన్ని బలాన్ని పోగొట్టుకుని చాతకాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మోహపు చూపు, స్త్రీ వ్యామోహము, పురుషుని వ్యామోహము తగదు.
ప్రతి పురుషునికి ఒక స్త్రీ మాత్రమే, ఒక భార్య మాత్రమే. హల్లెలూయా. ప్రతి స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే, ఒక భర్త మాత్రమే ఉండవలను. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కలంకముగాను పరిశుద్ధముగాను ఉండవలను. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధత వేరే గ్రంథాల్లో కనపడదు, వేరే మతాల్లో కనపడదు. నేను ధైర్యంగా చెప్తాను, యేసు ప్రభు దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు నమ్ముకున్న భక్తుల జీవితాల్లో పాపాలు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాల్లో పొరపాటులు ఉండొచ్చు, తప్పిదాలు ఉండొచ్చు, మలినం ఉండొచ్చు, చెడుగా జీవించవచ్చు, పాపం చేసి ఉండొచ్చు. కానీ భక్తుల జీవితాల్లో పాపాలు దేవుని మీద రుద్దితే ఎలా? హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. రోమా గవర్నర్ పిలాతు కూడా, యేసుని నేను విచారించాను, ఈయనలో ఏ పాపము తప్పిదము లేదు. ఇంకేంటి? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బతుకున్నావా? ఎంతమంది బతుకున్నారు ఇక్కడ? యేసు ప్రభులో పాపం లేదు. ఆయనలో నువ్వు అంటుకట్టబడాలి అంటే ఆశ ఉంటే సరిపోదు, పాపాన్ని విడిచిపెట్టాలి, మోహపు చూపును విడిచిపెట్టాలి. బ్రదర్, సిస్టర్, యేసు ప్రభు నేను పిలుస్తున్నాను. నువ్వు ఆయనతో అంటుకట్టబడాలంటే మోహపు చూపును విడిచిపెట్టాలి. కామ క్రోధ మద మత్సరాలకి సిలువేయండి. అప్పుడే ఆయనలో ఉన్న సారం మనలోనికి వస్తుంది, ఆయనలో ఉన్న జీవం మనలోనికి వస్తుంది. ఫోనుల్లో బయట పాపం చేయడానికి రోజు అనేక రకాల మార్గాలు కనబడతాయి. ఇది ఒక రంగుల వలయం. సాతాను ఉచ్చులో అనేక పాపం, ఈ లోకమంతా కూడా పాపంతో నింపబడి ఉంది. హల్లెలూయా. ఎక్కడ చూసినా పాపము. గోడల మీద సినిమా పోస్టర్లు, సెల్ ఫోన్లలో పోస్టర్స్, వీడియోలు, మనుషుల మాటల్లో అపవిత్రత, బూతులు. దేవుని నమ్ముకుని బూతులు తిట్టేవారు. దేవుని నమ్ముకుని బూతులు తిడుతున్నావు అంటే నువ్వు ఎంత భ్రష్టత్వపు ఆత్మతో ఉన్నావు. నేను దేవుని నమ్ముకున్నాననే జ్ఞానం కూడా లేకుండా నీకు నోటికి వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతుంటే ఎంత భ్రష్టత్వంలో ఉన్నావు, ఎంత కరుడు కట్టేసిన హృదయంలో ఉన్నావు, ఎంత రాతి పారుకునే హృదయంలో ఉన్నావు. దేవుని దుఃఖపరుస్తూ, దేవుని బాధపరుస్తూ, ఆయన పెట్టుకున్న నమ్మకం అంతటిని కూడా ఒమ్ము చేసి పడేసి, ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకొని, ఆయన చిందించిన రక్తం యొక్క విలువను తుడిచిపెట్టేసి దేవుని నామానికి అవమానకరంగా నోరు తెరిచి పడిపోతున్నారు కొంతమంది. బూతులు, వ్యర్థమైన మాటలు, పోకిరీ మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, లేని వ్యక్తుల గురించి మాట్లాడి అబద్ధాలు పుట్టించడం, నేరాలు మోపడం. ఇది మనకు తగిన జీవ మరణము నాలుకోశమే ఉన్నది. విస్తార మాటలలో దోషము లేక మానదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుండగా దేవుడని యెహోవా చెవియొగ్గి వారి మాటలు వింటున్నాడు. నువ్వు దేవునితో అంటగట్టబడాలి. ఆయన జీవం నీలోనికి రావాలంటే చూపు విషయం, మాట్లాడే విషయం, వినే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. మీ ప్రాణాత్మ దేహాలు అధికారి యేసు ప్రభు అన్నమాని. యేసు ప్రభుకి మీ ప్రాణాత్మ దేహాన్ని అప్పగించాలి. సజీవ యాగంగా మీరు దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు మీ జీవితంలోకి రాగలుగుతాడు. అప్పుడే ఆయనలో ఉన్న సారం మనలోనికి వస్తుంది. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 15:5-4 వాక్యాలు ఏమంటాడంటే, ఫలించని ప్రతి తీగ నా నుండి వేరు చేయబడుతుంది, పెరిగి వేయబడుతుంది అన్నాడు. హల్లెలూయా. నిజమే కదా, అది సత్యమే కదా. ఫలించని తీగ ఉండటం వల్ల అది ఆటంకం. వినాలి, అది అడ్డు. ఫలించే తీగలకు అడ్డు. ఫలించని తీగ ఏదైతే ఉందో దాన్ని పెరిగి వేసామనుకో, ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయి ఫలించే తీగ ఇంకా మరింతగా ఫలిస్తుంది. ఇదే యజమానుడు ఒక ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక ఒలీవ చెట్టును నాటాడు. యేసు ప్రభు చెప్పిన సామెత. హల్లెలూయా. 3 సంవత్సరాలు ఒకసారి ఒలీవ చెట్టు క్రాప్కి వస్తుంది, ఫలభరితంగా ఫలాలు ఇస్తుంది అనమాట. ఒలీవ చెట్టు 3 సంవత్సరాలు ఒకసారి, ప్రతి సంవత్సరం కాయదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. సారీ, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు కదా, అంజూరపు చెట్టు. హల్లెలూయా. అంజూరపు చెట్టుని దేవుడిని, అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు ఒకసారి, అంతే కదా. హల్లెలూయా. 3 సంవత్సరాలు ఒకసారి కాస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యజమానుడు వచ్చాడు, చెట్టు అంతా మొత్తం ఆ తోట అంతా చూశాడు. ద్రాక్ష పళ్ళు చక్కగా కాసినాయి. ఆ తోట మధ్యలో పండగా బలిసిపోయింది చెట్టు, చాలా పెద్ద మొద్దుగా మారిపోయింది చెట్టు. హల్లెలూయా. పైకి చూస్తే చాలా చక్కగా, చాలా హైట్ ఉంది, చాలా పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు. తోటమాలి పిలిచి, ఇది ఎందుకు ఈ చెట్టు? 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఇది పచ్చగా ఉంది,
కన్నులకు ఆకర్షణీయంగా ఉంది. హల్లెలూయా. ఫలాలు లేనప్పుడు ఎందుకు ఇది? ఈ ప్లేస్ అంతా వ్యర్థమైపోవట్లేదా? దీన్ని ఇక్కడి నుంచి నరికేసి ఈ మొద్దుని వ్రాళ్లతో పెగిలించి అవతల పడేసి ఇక్కడ మరొక మొక్క నువ్వు నాటు. తోటమాలితో యజమానుడు చెప్పాడు. యజమానుడు చెప్పినప్పుడు ఎనాలా వినకూడదా? హల్లెలూయా. తోటమాలి బ్రతిమలాడు, అయ్యా ఇప్పుడు దాకా నేను చాలా ప్రయాసపడ్డాను, ఎరువేశాను, నీరు పెట్టాను, 1 సంవత్సరం నాకు అవకాశం ఇస్తే నేను ఇప్పుడు దాకా పడిన ప్రయాస కంటే ఇంకా ఎక్కువ ప్రయాసపడతా. ఇప్పుడు దాకా ఎరువేశాను కదా, దానికి 2 అంతలు ఎరువు వేస్తా. నీరు పెట్టాను కదా, దానికి 2 అంతలు నీరు పెట్టి ఇప్పుడు దాకా దీని మీద చూపించిన కేర్నెస్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటాను. హల్లెలూయా. 1 అవకాశం ఇవ్వు అంటే దానికి మరొక సంవత్సరం, అంటే దాని అర్థం ఏంటంటే మరొక 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. అంటే 3 సంవత్సరాలు ఒకసారి ఫలం రావాలి కదా, మరొక 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు యజమాని, అంటే 7 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఫలించకపోతే ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. ఈ రోజున ఇంకా మన తప్పిదాలు బట్టి, మన మోసాలు బట్టి, మన రహస్య పాపాలను బట్టి యజమానుడు తీర్పు తీరిస్తే, ఆయన త్రాసులోకి తెలిసి కొలిస్తే ఇక్కడ నేను అక్కడ నువ్వు ఎవరు ఉండం. హల్లెలూయా. దేవుడు ఈ రోజుకి కూడా ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఒక తోటమాలి యజమానుడు బ్రతిమాలినట్లుగా మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన కాపరి మన కోసం బ్రతిమలాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఆ బాండింగ్, ఆ బంధం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ చెట్టు ఉండటం వల్ల ఇంకేదైనా ఉందా? ఏం ఉపయోగం లేదు. పైగా నవ్వుతూ ఉంటావా? పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తావా? మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన తెగొచ్చేస్తుంది, కన్నీరు తెగొచ్చేస్తుంది. ఇంటికాడ ఏం చేస్తున్నావు? ఫోన్లు పట్టుకుని కూర్చుంటావా? పొద్దునే లేచి ప్రార్థన చేయాలి, 8, 9ంటికి లెగుస్తావా? ఏంది నీ భక్తి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎలా ఫలిస్తావు? ఫలించకపోతే దేవుని ముందు నువ్వు నిలబడగలుగుతావా? మెనే టెకల్ ఒపారషన్. వివరం తెలియక, అర్థం తెలియక జుట్టు పీక్కుంటే నెబుకద్నెజరు దానియేలు వచ్చి చెప్తున్నాడు, రాజా ఈ మాటకు అర్థమేంటో తెలుసా? దేవుడు ఈ రోజున నీ లెక్క చూసి ముగిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన లెక్క ముగిస్తే, ఆయనలో నాటబడలేదు కనుక, ఆయనలో జీవం మనలో లేదు కనుక మనం ఏమైపోతాం? ఆలోచించి. హల్లెలూయా. ఆయనలో నాటబడకపోతే, ఆయనలో అంటుకట్టబడకపోతే, ఆయనలో ఫలించకపోతే, ఫలించని ప్రతి తీగ నరకబడుతుంది. అంటుకట్టబడిన ప్రతి తీగ ఎండిపోతుంది, ఎండిపోయే ప్రతి తీగ పిగిలించబడుతుంది. ఎందుకు దేవుడు ఎండిపోయిన దాన్ని, ఫలించిన దాన్ని నరికేస్తున్నాడు, పీకేస్తున్నాడు? ఇక్కడ భావం ఏంటి తెలుసా? ఫలించేవారు ఇంకా అధికంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే నాణ్యాల విషయంలో ఒక నాణ్యాన్ని గుంటలో రాసినోడికి ఏమీ లేదు. హల్లెలూయా. ఇచ్చిన దానికి డబల్ చేసినోడికి దేవుడు ఇంకా అభిషేకాన్ని ఇచ్చాడు, ఇంకా తలాంతులు అప్పగించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు పడిన ప్రయాస దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి ఇంకా ఎక్కువగా ప్రయాసపడడానికి దేవుడు కృపణిస్తాడు. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆ విశ్వాస జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే మరిన్ని ఆటి మీద దేవుడు ఇంకా నిన్ను నియమిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు మధ్యాహ్నం పూట వాక్యం చెప్తుండగా సంచులని ఎతికాడు, ఏమీ లేవు. ఆకలేస్తున్న సమయము, ఆకలి సమయము, భోజనం చేసే సమయం. శిష్యుల సంచులన్నీ ఖాళీ అయిపోయినాయి. ఏ రొట్టె, ఏ చేప లేదు. రొట్టెలు లేవు, చేపలు లేవు. ఏం చేయాలో తెలియక చూస్తే ఎదురుగా ఏం కనపడుతుంది చెప్పండి? ఎదురుగా ఏ చెట్టు కనపడుతుంది? పచ్చగా అంజూరపు చెట్టు, చాలా పెద్దగా ఉంది. దాని ఆకారం చూసి, దాని అవతారం చూసి యేసు ప్రభు కూడా మోసపోయాడు. ఆ చెట్టు చాలా పచ్చగా, చాలా అందంగా, చాలా అట్రాక్షన్గా, ఆకర్షణీయంగా కనబడుతుంది. దాని యొద్ద ఫలాలు ఉంటాయి, ఖచ్చితంగా వెళ్ళిపోయి అవి కోసుకుని తినేసి మిగతా యాత్రలో కొనసాగుదామని చెప్పి దాని దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఆశ నిరాశ అయిపోయింది. చెట్టు చూస్తే పచ్చగా ఉంది కాయల్లో, చెట్టు చూస్తే పచ్చగా ఉంది ఫలాల్లో, చెట్టు చూస్తే పచ్చగా ఉంది తినటానికి లేవు, దేనికి ఉపయోగపడాల, అది నిర్వీర్యమైపోయిన చెట్టు. యేసు ప్రభువుకు పిచ్చకోపం వచ్చింది, దాన్ని శపించాడు. శపించి తక్షణమే వెళ్ళిపోయాడు. ఆయన మరలా సాయంత్రం అదే మార్గం గుండా వస్తూ ఉండగా యేసు ప్రభు యాక్చువల్గా ఆ విషయం మర్చిపోయాడు. అపోస్తలులందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. పేతురుకు గుర్తుంది. పేతురు ఆ చెట్టు వైపు చూసి ప్రభువా అన్నాడు. ఏంటి పేతురు ఆశ్చర్యంగా పిలిచావు? ఈ చెట్టు హల్లెలూయా ఎండిపోయింది ప్రభువా. హల్లెలూయా. అది నా నుండి వేరు చేయబడింది, అది ఫలించలేదు, అది శపించబడింది. ఎన్ని మార్లు నా మాట విన్నొల్లని వారు
నా కార్యాలు చూచి మహిమను చూడలేని వారు ఎన్ని మార్లు వాక్యము చేత సేవకుడు గద్దించినా, హల్లెలూయా, వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షి ద్వారా గద్దించిన, గద్దింపుకు లోబడిన వాడు చెట్టు వలె ఎండిపోతాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచిన వాడు చెట్టులా ఎండిపోతాడు. అందుకనే ఈ పేతురుతో చెప్తున్నాడు, అది విసర్జించబడిన చెట్టు, నా నుండి వేరు చేయబడిన చెట్టు, నాలో అంటగట్టబడిన చెట్టు అది. అందుకే ఎండిపోయింది పేతురు. ఉదయమున యేసు ప్రభు శపించాడు, సాయంత్రానికి ఎండిపోయింది. దేవుడు ఇంకా మళ్ళీ శపించలా, శాపానికి అప్పగించలా, ఇంకా అపవాదికి అప్పగించలా, ఇంకా విరోధికి అప్పగించలేదు, ఇంకా శత్రువుకి అప్పగించలేదు. శత్రువు చేతికి చిక్కబడకుండా ఇంకా దేవుడు మనల్ని కాపాడుతూనే వచ్చాడు. నాశనానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా, హల్లెలూయా, దేవుడు ఇంకా మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇంకా కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఆ కృపకు వేరుగా మనం ఉంటే, ఆ కృపను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే, ఫలించకపోతే, ఆయనలో అంటగట్టబడకపోతే, ఆయన వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోకపోతే నష్టం నీకే. హల్లెలూయా, నష్టం నీకే. హల్లెలూయా. మోహపు చూపును విడిచిపెట్టండి, కామవాంఛ, హల్లెలూయా, జారత్వపు వాంఛ, వ్యభిచారపు వాంఛ అలా వద్దు. ఏం తక్కువ చేయలేదు. దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు. నీవు నీ ఇంటి వారు చక్కగా సంతోషంగా బ్రతకాలి అంటే మీరు మీ ఇంటి వారు అందరూ కలిసి దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి సమయాన్ని ఇవ్వటం, ఆయన వాక్యాన్ని చదువుకోవటం, దేవుని స్తుతించుకోవటం, దేవునికి ప్రార్థన చేసుకుని ఆయన ఏదైతే ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రేరేపణ బట్టి, ఆయన ఇచ్చే నడిపింపును బట్టి చక్కగా నడిస్తే ఉన్నతమైన స్థితి దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు. నీ భార్య అందమైన భార్య, నీ భర్త అందమైన భర్త. పరాయి పురుషుడి జోలికి, పరాయి స్త్రీ జోలికి వెళ్ళకండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ భర్త చాలా అందగాడు, నీ భార్య చాలా అందగత్తె. చక్కని భార్యను, చక్కని భర్తను దేవుడు మీకు ఇచ్చాడు, చక్కని బిడ్డలను దేవుడు మీకు ఇచ్చాడు, చక్కని ఈవుల్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన భార్యను, భర్తను, కుటుంబం కట్టుకోండి దేవుళ్ళలో. పిచ్చి పిచ్చి యాశాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి, కుటుంబాలు పాడైపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బతుకున్నారా? మోహపు చూపును విడిచిపెట్టండి, కామవాంఛలు విడిచిపెట్టండి, వ్యభిచార తలంపులు విడిచిపెట్టండి, జారత్వ తలంపులు విడిచిపెట్టండి. ఆయనలో నాటబడతారు. హల్లెలూయా. రెండోదిగా లోకాశలు విడిచిపెట్టాలి. యేసు ప్రభుతో మన అంటగట్టబడి ఆయనలో ఉన్న జీవము, సారం మనలోనికి రావాలంటే లోకాశలు, లోకవాంఛ మనం విడిచిపెట్టాలి. లోక ఆశలు అనగా బాగా డబ్బు సంపాదించాలి, వెండి బంగారాలు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. ఈ పేరు ప్రఖ్యాతలు, వెండి బంగారాలు సంపాదించడానికి హిందువులు చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళు సాంప్రదాయాలు పాటిస్తారు. ఇల్లు కట్టాలంటే వాస్తులు చూస్తారు, పెళ్లిళ్ళు చేయాలంటే కులాన్ని చూస్తారు, ఏదైనా పని చేయాలంటే వాళ్ళు మంచి రోజు చెడు రోజు అని చూస్తారు. యాక్చువల్గా మంచి రోజు చెడు రోజు మనకుందా? యేసు ప్రభు జరిగించిన ప్రతి రోజు, యేసు ప్రభు నిర్మించిన ప్రతి రోజు మంచిదే. హల్లెలూయా. మంచి రోజు చెడు రోజు చూస్తే శాపం వస్తుంది. హల్లెలూయా. శుక్రవారం ఉప్పు ఇవ్వచ్చు, శుక్రవారం ఉప్పు తీసుకోవచ్చు, నూనె ఇవ్వచ్చు, నూనె తీసుకోవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. హల్లెలూయా. చూడండి, మన కాంపౌండ్ ఎక్కడైనా వాస్తు ఉంటుందేమో చూడండి. బాత్రూమ్ ఎక్కడ ఉంటుందో, మనం ఉండేది ఎక్కడ ఉంటుందో, చర్చ్ ఎక్కడ ఉంటుందో. కొన్ని సందర్భాల్లో వాస్తులు పాటించే కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు. పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఒకడు వచ్చి అంటాడు, ఈ బీరువా ఎక్కడ పెట్టండి, ఈ మూల తల మీద ఉండకూడదు, ఈ బీరువా ఎక్కడ ఉండాలన్నాడు. హల్లెలూయా. బాత్రూమ్ ఏంటి అనుమాలు పెట్ట, తల మీద పెట్టి అక్కడ ఉండకూడదు, ఈ మూల ఉండాలన్నాడు. హల్లెలూయా. ఎవరన్నా తెలుసా? పాస్టర్ గారు. చెప్పండి ఎవరు? హల్లెలూయా. నరకానికి వెళ్ళిపోతాడు తొందరగా. హల్లెలూయా. ఆ పాస్టర్ గారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి వాళ్ళు ఉంటారు? అయ్యా, లోక సాంప్రదాయం, లోక ఆచారాలు దేవుళ్ళలో పనిచేయవు. ఆమేన్. లోకాశలు, లోకాచారాలు దేవుళ్ళలో పనిచేయవు. లోక సాంప్రదాయాలతో ఏంటి పని మనకి? లోక ఆచారాలతో ఏంటి పని మనకి? ప్రార్థన చేయటం, పని ప్రారంభించడం, విజయాన్ని చూస్తాం అంతే. హల్లెలూయా. వెండి బంగారాలు, వెండి కోసం, బంగారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం లోక ఆశలను ఎందుకు జయించాలని చెప్పానంటే దీంట్లో ఒక భావాన్ని చెప్తా. డబ్బుని ప్రేమించేవాడు, పేరు ప్రఖ్యాతులు ప్రేమించేవాడు, వెండి బంగారాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. ఒకటి సిరికైనా దాసులుగా ఉండాలి, రెండు దేవునికైనా దాసులుగా ఉండాలి. ఇప్పుడు సిరిని ప్రేమించేవాడు, లోక బంగారాన్ని ప్రేమించేవాడు, డబ్బుని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. హల్లెలూయా. వీడికి ఎంతసేపు డబ్బులు కావాలి. ఎలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. 1 2 3 4 5 అని నేను చెప్పను, కానీ చెప్తే మీ ముఖాలు మూకులు లేకపోతే నేను చూడలేను. కానీ కొంతమంది
ఐడెంటిఫికేషన్ చేయడానికి కొన్ని సూచనలు చెప్తా. హల్లెలూయా. ఆ సూచనలు ఏంటంటే ఆ సౌండ్ లాగేస్తుంది, ఆ పక్కన బొడ్డని లోపలికి తీసుకురండి. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. అమ్మా రెండోది, ఆ రేకులు జాయింట్లో కనుక అలా చేయబడింది అనుకో చెక్ కూడా వచ్చేద్ది. ఏనా కూర్చో. ఆ రేకుల మధ్య జాయింట్లు ఉంటాయి. వాడు బలంగా ఇలా అంటున్నాడు, ఆ జాయింట్ కనుక పట్టింది వాడికి తెలియకుండా మెత్తగా తెగిపోతుంది. బ్లేడ్ కంటే షార్ప్గా తెగిపోతాయి ఆ రేకులు. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ బ్రేక్ ఎక్కడో నాకు తెలియదు. మీకోసం ఎడిటింగ్లో పెద్ద తలకే నొప్పి నాకు. చేయలేదులే చెప్పండి. ఏ లేదు, తలుపులు వేసేసి ల్యాప్టాప్ ముందు కూర్చోబెడతా, ఈ వాక్యం మీరు ఎడిట్ చేసి వెళ్తేయాలని లేకపోతే ఎక్కడ పడను అంట. హల్లెలూయా. చేయలేదులే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికున్నారండి. కొన్ని ఐడెంటిఫికేషన్ చెప్తాను, కొన్ని సూచనలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆదివారం పూట చర్చకు నువ్వు ఎందుకు రాలేదు అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి రాలా. దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? చేసే ఉద్యోగం కన్నా, చేసే వ్యాపారం కన్నా, కుటుంబం కన్నా, వ్యక్తుల కన్నా, రక్త సంబంధికుల కన్నా, బంధువుల కన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకోవు. దీన్ని ఒప్పుకోమను. మనం ఏమంటామంటే లేదు లేదు పాస్టర్ గారు, నేను దేవుని ఎంత ప్రేమిస్తానో తెలుసా? నీ ముఖమేం కాదు, ఎవరి చెవులో క్యాలిఫ్లవర్ పెడతారు మీరు. దేవుణ్ణి ప్రేమించేవాడైతే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆదివారం ఎక్కడ ఉండాలి చెప్పండి. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీకు చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు కదా. ఇద్దరిళ్లల్లో ఒకే రోజు ఇన్విటేషన్ లెటర్స్ నీకు వచ్చినాయి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. హల్లెలూయా. వినాలి. పోనీ నీకు ఇద్దరు అక్కలు ఉన్నారండి, ఇద్దరు అక్కలకి పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇద్దరు ఒకే రోజు పెట్టుకున్నారు, ఒకే ముహూర్తాన్ని పెట్టుకున్నారు, ఒకే రోజున ఒకే ముహూర్తాన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇద్దరు వచ్చి నువ్వు రావాలి అన్నారు. 2 కార్డులు నీ ఒళ్ళో పెట్టి వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒరే నువ్వు ఈ పెళ్ళికి వెళ్ళి నేను ఈ పెళ్ళికి వెళ్తాను అని అంటావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నా, ఇంట్లో ఎవరు లేరు. ఏ పెళ్ళికి వెళ్ళినా నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. ఈ టైంలో నువ్వేం చేస్తావు నేను చెప్పనా? మిమ్మల్ని అడిగితే టైం వేస్ట్. కానీ నీకు ఏ అక్క అయితే బాగా ప్రేమగా మాట్లాడుతుందో, నీకు ఏ అక్క అయితే బాగా చేతులు తడుపుద్దో, నీకు ఏ అక్క అయితే బాగా దగ్గర తీసుకుంటుందో అక్క దగ్గర వెళ్ళిపోతావు. ఎందుకంటే అక్కను బాగా ప్రేమెత్తల్లా. అర్థమైందా? ఈ ఫార్ములా నీ ఆధ్యాత్మిక జీవితంలో కనుక నువ్వు అన్వయించుకుంటే, నువ్వు పనిని ప్రేమించావు కాబట్టి 1000 రూపాయల పని కోసం ఆదివారం చర్చ మానేసావు. నీ ఉద్యోగాన్ని ప్రేమించావు కాబట్టి ఆదివారం చర్చ మానేసావు. ఇంటికి వచ్చిన చుట్టాల గురించి నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, లేకపోతే గోమె కొట్టాలి నేను. హల్లెలూయా. ఎవరి చేతిలో పెడతావు? అంటే ఖాళీగా ఉన్నప్పుడేమో దేవుని చర్చకు వస్తారా? చుట్టాలు వచ్చినప్పుడు దేవుని చర్చకు రావా? నువ్వు పని పాట లేనప్పుడు దేవుని చర్చకు వస్తావా? పని పాట ఉన్నప్పుడు పని చూసుకుంటావా? ఏమంటే నిజంగా యేసు ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉంటారా? మీరు చెప్పండి. నేను మాట్లాడేది వాస్తవమే కదా బ్రదర్? చెప్పండి. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఎవని మనసు దేవుని మీద ఆనుకున్న వాడు పరిపూర్ణ శాంతి కలిగినగా ఉంటాడు. నీ కుటుంబంలో శాంతి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? పని పాట లేనప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నావు, పని ఉన్నప్పుడు పనికి పోతున్నావు. అంటే పూర్తిగా నువ్వు దేవుని ప్రేమించట్లా. ఎవడి మనసు అయితే దేవుని మీద ఆనుకున్నాడో, ఎవడైతే పూర్తిగా యేసు ప్రభువుని ప్రేమిస్తాడో వాడి పరిపూర్ణ శాంతి కలిగివాడిగా ఉంటాడు. నీకు సమాధానం ఎందుకు లేదు, నెమ్మది ఎందుకు లేదు? పని పాట లేనప్పుడు చర్చకు వస్తున్నావు. చుట్టాలు వస్తే వాళ్ళకి వండి పెట్టడానికి మానేస్తావా? ఆదివారం పూట చుట్టాల బంధువులు తీసుకుని రా, అది ఆల్ నైట్ ప్రేయరా? ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, నీ ఇంటికి బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా నువ్వు చెప్పాలి, ఇది దేవుని సమయం, ఇది చర్చి సమయం. నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, చర్చిలో పాస్టర్ గారి ముందుకు వచ్చిన వాక్యం వినాలి. ఇది అయిపోయిన తర్వాత ఏదైనా వీలైతే మీరు కూర్చోండి ఇంట్లో, లేదా మాతో పాటు కలిసి రండి అని తీసుకురావాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెళ్ళి చేసేవాళ్ళు? అమ్మ ఎందుకు రాలేదంటే అంటారు. హల్లెలూయా. ఈ రోజున అదే రోజున వస్తాయిలకే పట్టు పగిలిపోను కాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నిజంగా రావండి వాళ్ళకి, కానీ ఏదో ఒక రీజన్ ఎలాంటివి బాగా చెప్తారు, అప్పటికప్పుడు స్టమక్ పైన వచ్చేసింది. హల్లెలూయా. మీరు అబద్ధం చెప్పి నిజంగా వచ్చేద్ది అది. మీరు అబద్ధాలుగా ఏదైతే జోకుగా సిల్లీగా సావుకు దగ్గర చెప్తారో అది వచ్చి అదే నిజం అయిపోద్ది అది. హల్లెలూయా.
కానీ దేవుని దగ్గర అబద్ధం ఆడకండి. పరిగెత్తాడు. ఎలీషా దగ్గర ఉండాల్సినోడు. ఎలీషా మామూలు సావుడు కాదు, దేవుని అభిషేకం కలిగిన వాడు. కొండలో ఉండి, గుహలో ఉండి ప్రార్థన చేస్తూ రాజు దగ్గర ఏం జరుగుతుందో, రాజనగరంలో ఏం జరుగుతుందో, ఏ శత్రువు ఏ మూల నుంచి వచ్చాడో, ఏ వింతలు జరగబోతుందో, దేవుని కార్యాలు ఏం జరగబోతున్నాయో గుహలో ఉండి, ప్రార్థనలో ఉండి, ఊరు చుట్టూ ఏం జరుగుతుందో చెప్పేసే ప్రవక్త ఆయన. బతుకున్నారా? ఎలీషా గుహలో ఉండి ప్రార్థన చేస్తూ ఊరి చుట్టూ ఏం జరుగుతుందో, ఏ శత్రువు ఎటు నుంచి పొంచి ఉంచాడో తెలుసుకోగలిగిన ప్రవక్తేనా. అటువంటి ప్రవక్త దగ్గర ఉన్న గేహజీ ఏం చేయాలి చెప్పండి సార్? గేహజీ ఏం చేయాలి సార్? పోనీ వెళ్ళాడు, ఆశ ఉంది. నయమాన్ దగ్గరికి వెళ్ళి వెండి బంగారాన్ని షేనర్ వస్త్రాన్ని తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు. ఇంట్లో పెట్టినాడు, దాచుకున్నవాడు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా బుద్ధి తప్పైపోయింది, ఏదో ఆశపడ్డాను, ఏదో తెచ్చేశాను, ఇంట్లో పెట్టి దాచి ఉంచాను, ఏం చేయమంటావు? నన్ను క్షమించని కాళ్ళు పట్టేసుకుంటే ఏదో ఒక సొల్యూషన్ ఆయన చెప్పేవాడు. మా విన్నారా? దగ్గులు స్తూతులు వద్దండి దేవునికి, కుదంతా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళు పట్టేసుకుని బ్రతిమలాడితే గేహజీ గురించి మరో రీతిగా రాయబడి ఉండేది. మనుషులు తప్పు చేయడం సహజమే. ఏదో ఒక మూల, ఏదో ఒక కోణంలో నాకైనా నీకైనా మనుషులుగా చిన్న చిన్న బలహీనతలు, లోపాలు ఉంటాయి, నేను కాదన్ను. కానీ దేవుని దగ్గర గదివితే, దేవుని దగ్గర ఇది నేను చేయలేదు అంటే, దేవుని దగ్గర నిందలు వేరే వాళ్ళు మోపితే దేవుడికి తెలియదండి. హల్లెలూయా. ఎక్కడున్నా నీ తమ్ముడు, నా తమ్ముడు కానీ కావాల వాడినా తెలియదా దేవునికి? రాయి పెట్టి చంపేసావు హేబేల్ని. కయ్యను జీవితం తెలియదా? కయ్యను రాయెత్తి తమ్ముడిని హేబేల్ని చంపుతున్నప్పుడు దేవుడు చూడలేదా? హేబేల్ రక్తం మొరపెట్టలేదా? హల్లెలూయా. దేవుడు అడవిలోకి వచ్చినప్పుడు ఎక్కడున్నావు ఆదాము? చెట్టు చాటును దాక్కున్నావు అన్న విషయం దేవునికి తెలియదా? నేను చెట్టు దాన్ని దాక్కున్నానని ఆదాము చెప్తేనే దేవుడికి తెలిసిందా? నువ్వు కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. నువ్వే అనుకుంటున్నా ఏం తెలియట్లేదని. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు. ఆమెన్ చెప్పండి. దేవుని తక్కువ అంచనే కనండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? కాళ్ళు పట్టుకుని గేహజీ కాళ్ళ మీద పడిపోయి, బాబు తప్పైపోయింది, నేను ఆశపడ్డాను, ఏదో తప్పైపోయిందంటే గేహజీ గురించి మరో రీతిగా. గేహజీ ఎలీషా గురించి తెలిసి, ఆయన అభిషేకం గురించి తెలిసి, ఆయన వాడబడే విధానం గురించి తెలిసి కూడా ఎలీషాకి ఆ ఎలీషాని దైవజనుడికి గేహజీ భయపడలేదండి. ఎంత ఆశ్చర్యం అండి బాబు. పాస్టర్ గారిని ఎదిరిచ్చేస్తాం, పాస్టర్ గారి గురించి ఎలాగైనా మాట్లాడేస్తాం, ఆయన దేవుడి సావుకుడైన మర్యాద ఉండదు. మంచిగా ఉన్నంత వరకు వినయము, విధేయతను ప్రదర్శిస్తారు. ఏదైనా కొంచెం తేడా వస్తే, పాస్టర్ గారు ఏదైనా కోపంలో గద్దిస్తే, ఏదైనా పొరపాటు పోని సావుకుడు ఏదైనా చేస్తే, హల్లెలూయా, దాన్ని అంత చేస్తాం. ఊరు వాడ చాటుతాం, విలువివ్వం, గౌరవివ్వం, గొడవ పెట్టేసుకుంటాం, తెగదింపులు చేసేసుకుంటాం, మానేస్తాం, ఇంకో చర్చ ఎదిగేసుకుంటాం. మీరందరూ మంచోళ్ళు. కొన్ని చోట్ల జరిగే విషయాలు చెప్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఎలీషా వాడబడే విధానం గేహజీకి తెలుసా తెలియదా? గేహజీకి అన్నీ తెలుసు. మరి ఏం చేయాలి? ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఏమన్నాడు గేహజీ? ఏమన్నాడండి? ఎలీషాతో ఏం చెప్పాడు? షోదాకి ఏం చెప్పాడు? హల్లెలూయా. ఏం చెప్పాడండి? మీ నోటితో చెప్తే వినాలని ఉంది. ఏం చెప్పాడండి? అరే ఇప్పుడే కడుపులో నొప్పి వచ్చింది అన్నాడు, ఇంటికి వెళ్ళి వచ్చేసాను అన్నాడు, అంతే. హల్లెలూయా. ఇంకొకడు హల్లెలూయా. చెప్పండి, మీ రీజన్ చెప్పండి అండి. నిన్న ప్రార్థన ఎందుకు రాలేదు ఉపవాస ప్రార్థనకి అంటే చెప్తారు, ఆ పని ఉంది, ఈ పని ఉంది. హల్లెలూయా. ఈయన కూడా అలాగే చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చేతులెత్తులే చెప్పండి. దేవుని సన్నిధికి రాకుండా ఇల్లు కడతావా? కట్టు. దాంట్లో సమాధానం ఎలా వస్తుంది? దేవుని సన్నిధికి రాకుండా ఉద్యోగం చేస్తావా? చేయి. వ్యాపారం చేస్తావా? చేయి. దాంట్లో లాభం ఎలా వస్తుంది? దేవుని ప్రమేయం లేని ఇల్లు, దేవుని ప్రమేయం లేని వ్యాపారం, దేవుని ప్రమేయం లేని నువ్వు చేసే పని, దేవుని చిత్తం లేని నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు ఆటంకాలు కలుగుతాయి, అసమాధానం కలుగుతుంది, దాని సమాధానం కలగదు. దేవుని సమయాన్ని దొంగిలించేవాడు, దేవుని సన్నిధిని దొంగిలించేవాడు, దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని దొంగిలించి తన సొంత పనిని చేసేవాడు ఎప్పుడు వర్ధిల్లడు, ఎప్పుడు వర్ధిల్లడు. నువ్వు దేవుని పని చేసి, దేవుని పని లేనప్పుడే నీ పని నువ్వు చేసుకోవాలి.
దేవుడి పని ఉన్నప్పుడు దేవుని పని చేయాలి. ప్రార్థన ఉన్న సంఘంలో గ్రూపులో మెసేజ్ వచ్చిందా, సేవకుడు ప్రార్థన పెట్టాడా, ఎవరి కోసం పెట్టాడు? నేను ఇక్కడ చేసుకోవాలన్నా ప్రార్థన, ఆవిడ నేను ఇక్కడ కలిసి మేము చేసుకోవాలన్నా ప్రార్థన. మిమ్మల్ని అందరినీ రమ్మని గ్రూపులు ఎందుకు మెసేజ్ పెట్టింది తెలుసా? ఎవరైతే ఆ మాటను చూసి విని విశ్వాసంతో దైవజనుడు రమ్మన్నాడు కాబట్టి వెళ్తానని ఎవరైతే విశ్వాసంతో వస్తారో, వచ్చిన వారందరూ హృదయాలలో ఉన్న వాంఛని ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అన్యాయస్తుడా? నువ్వు ఒక ఆశతో వస్తావు, సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా వస్తావు? ఒక ఆశతో వస్తావు. ప్రభువా నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు నన్ను దర్శించు ప్రభా. దేవుడు హృదయ వాంఛనను తీరుస్తాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేసాను ప్రభా, చిన్న పని ఉంటే చూసుకుని వచ్చేసాను అంతే, ఇంకేం చేయను. హల్లెలూయా. ప్రవక్త గారు మాట్లాడుతున్నారు అభిషేకంతో. గాజీ, వెండి బంగారము షేనారు వస్త్రాలు సంపాదించుకోండి, ఇది సమయమా? నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నావు, నువ్వేం చేయాలి, ఏం చేసావు, నువ్వు ఏం సంపాదించుకోవాలి, ఏం సంపాదించుకున్నావు? ఈ లోకంలో ధనం నీకెందుకయ్యా? పరలోకంలో ఏముంది నీకు? హల్లెలూయా. ఈ లోకంలో వెండి బంగారాలతో నీకేంటి పని? హల్లెలూయా. నువ్వేం సంపాదించాలి, ఏం సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కడ నిలబడాలి, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇదిగో నయమానుకు ఏ కుష్టి అయితే పోయిందో ఆ కుష్టి నీ ఒంటి మీదకి వస్తుంది. మాట పలకగా నయోమానుకు కలిగిన కుష్టి, తెల్లటి మంచు గడ్డలు లాంటి కుష్టి గ్యాచికి వచ్చేసింది. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు, సహవాసం నుంచి వెలివేయబడ్డాడు, దైవజనుడితో అంటగట్టబడిన దాన్ని అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది లోక ధనాన్ని స్నేహించి, లోక ఆశలను స్నేహించి, వెండి బంగారాలను స్నేహించి దేవునిలో నుండి నెట్టివేయబడుతున్నారు, దేవునిలో నుండి విడిపోతున్నారు. నీకు చాలా ప్రమాదం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునిలో నుండి నువ్వు విడిపోకూడదు, అంటుకట్టబడాలి. శ్రమల్లో, ఉపద్రవాల, కష్టాల్లో ఇంకా నువ్వు ఆయనకు అంటుకోవాలి. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతో అంటుకట్టబడుతున్నట్లుగా నటించాడంతే. ఈరోజు నటించే వాళ్ళు ఎక్కువ ఉంటావు. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన, లోకంలోకి వెళ్తే లోకం. హలో సిస్టర్, బ్రదర్, దేవుడు నీకే చెప్తున్నాడు. లోకంలో ఉన్నప్పుడు లోకమా, దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుడే. ఇక్కడికి వస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడా. ఇంటికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, నీ పనిలో ఉన్నప్పుడు, రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు, పట్టుబడిలో ఉన్నప్పుడు, మిషన్ కొడుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు ఎలా ఉంది నీ హృదయం? స్థిరమైన హృదయం. మందిరములో ఎలా ఉన్నావో అలాగే నీ హృదయం. అవమానాలు, కష్టాలు ఎదురైనప్పుడు నీ హృదయం ఎలా ఉంది? దేవుని పిలుస్తుందా? దేవుని ప్రేమిస్తుందా? నిందల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుణ్ణి సన్నిధిస్తుందా నీ హృదయం? దేవుని స్తుతిస్తుందా నీ హృదయం? హల్లెలూయా. బతుకున్నారండి? లోక స్నేహము దేవుని నెరవేర్చింది. లోక స్నేహము దేవునికి వైరాన్ని తీసుకొస్తుంది. లోక స్నేహము దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళకొట్టేస్తుంది. యేసు ప్రభు ఫైనల్గా చెప్పాడు, ఒకడు నన్ను పట్టుకోవడానికి కారణమవుతాడు, ముద్దు పెట్టి మరి అప్పగిస్తాడు, వానికి శ్రమ. యేసు ప్రభు చెప్పాడు, వానికి శ్రమ అని చెప్పాడు. హల్లెలూయా. 11 మంది ఉన్నారు. బలలో చేతులు వేసిన తర్వాత, రొట్టె తిన్న తర్వాత యేసు ప్రభుతో పాటు ఉన్నాడు. యేసు ప్రభు ఇరిచిన రొట్టెని తిన్నాడు, యేసు ప్రభు ఇచ్చిన ద్రాక్ష రసాన్ని తాగాడు, కళ్ళు మూసుకుని ఆశీర్వాద ప్రార్థన చేస్తుండగా పారిపోయాడు. యేసు ప్రభు ఆఖరి ప్రార్థన చేస్తుండగా పారిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి 11 మంది ఉన్నారు. యేసు ప్రభుకు సమయం అయింది, గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు. అక్కడ నేను ప్రార్థన చేస్తాను, మీరు బయట ఉండి ప్రార్థన చేయమని గెత్సెమనే ఎంట్రీలో మెయిన్ గేట్ కాడ పెట్టేశారు. వెళ్ళని యేసు ప్రభు గెత్సెమనే తోటలోనికి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. 11 మందే ఉన్నారు. హల్లెలూయా. ఈడెప్పుడు ప్రత్యక్షమాడో తెలుసా? బేరం కుదిరి చేసుకుని 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మడానికి బేరం కుదిరి చేసేసుకుని, ఆ వెండి నాణ్యాలు జేబులో దోపేసుకుని, హల్లెలూయా, ఏమీ తెలియనోడు లాగా నిర్మలమైన మనసు కలిగిన వాడుగా మనస్తం చూసారా? గుమ్మం బయట అన్ని వదిలిపెట్టి, కోపాన్ని, క్రోధాన్ని, అసూయని, ద్వేషాన్ని అన్ని ఆ గుమ్మం బయట వదిలిపెట్టి లోపలికి నీతిమంతుల్లాగా, పరిశుద్ధులాగా, వినయము, వినమ్రతము కలిగిన మనుషులాగా మన సాత్వికులుగా కూర్చుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గుమ్మం బయటికి వెళ్ళిన తర్వాత, గేటు బయటికి వెళ్ళిన తర్వాత మన అవతారాలు ఎలా ఉంటాయో తెలుసా? అమ్మ చంపేశాడు, గంటన్నర చెప్పేశాడు వాక్యం. హల్లెలూయా. ఆరాధనలో కాళ్ళు నొప్పులు వచ్చేసి గంటన్నర నిలబెట్టి ప్రార్థన ఆరాధన చేయించేసాడు. బాబోయ్. హల్లెలూయా. బాబా ఆరాధనలో అభిషేకం నేను పొందాను.
దేవుని తాగుదలను చూశాను. ఎలా చెప్పుకున్నారా? హల్లెలూయా. చంపేశాడండి వాళ్ళ నువ్వు రాలేదు కదా, మంచి పని చేసే వాళ్ళ పాస్టర్ గారు చంపేశారా బాబు. రానోళ్ళు పాస్టర్ గారికి ఫోన్ చేయరు, ఆ బ్రదర్ నేను ఇలా రాలేకపోయాను. మళ్ళీ పాస్టర్ గారు ఈ పని పాట ఉండదు కదా, పాస్టర్ గారికి ఫోన్ చేసి అమ్మ ఎందుకు రాలేదని అడగాలి. అమ్మలు చెప్పరు, అయ్యలు చెప్పరు, వాళ్ళ దొరలాళ్ళు, వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు చెప్పరు, అయ్యగారే ఫోన్ చేయాలి, అమ్మ ఎందుకు రాలేదు. ఆడు పని పాట లేకుండా మానేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆదివారం పట్టే ఊర్లు, ఆదివారం పట్టే మాసాలు వండుకొని తినటం, ఆదివారాలు పట్టే వ్యవహారాలు చేసుకోవడం, ఆదివారాలు పట్టే పళ్ళు పెట్టుకోవడం, ఆదివారాలు పట్టే గృహాలు ఓపెన్ చేసుకోవడం, ఫంక్షన్లు పెట్టుకోవడం. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు మన అంటున్నాడు ఆయన, బ్రదర్ గారు ఓ ఫ్యామిలీ వృద్ధగా మారేసింది బ్రదర్ అండి. ఎందుకు మారేసింది? ఓనీల ఫంక్షన్ పెట్టమన్నారు వాళ్ళు. సోమవారం పెడతానన్న, ఆదివారమే పెట్టాలన్నారు. హల్లెలూయా. పోను పని చేయండి, చర్చిలో పెట్టేస్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత ఓనీలు ఏం చేస్తాను, ఆ రోజు భోజనాలు పెట్టేసుకోండి, ఏం కావాలి అంటే చెప్పేస్తాను. అలా కుదరదు. ఆదివారం చర్చిలో ప్రార్థన ఎట్టకూడదు, మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలి. ఎక్కడైతే నా ప్రార్థన కదా, ఆ చర్చిలో జరిగే ప్రార్థన మా ఇంటికాడ జరుగుతుంది, మా ఇంటికాడ పెట్టినాను. అమ్మ అది తప్పు, అది దేవుని క్రమము, దేవుని మందిరంలోనే జరగాలి. ఓనీల ఫంక్షన్ అది కరెక్ట్ కదా, అలా చేయకూడదంటే అంతేనండి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారంట. ఆ వారం వేరొక చర్చలో కనపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఆ వారం వేరే చర్చలో కనబడ్డారు. బ్రదర్ ఇదాలని అలాంటి వాళ్ళు పోతమే నీకు మంచిది. ఇంకా అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు పోనవండి బ్రదర్. ఎన్ని కుటుంబాలు, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, ఆ నిజమైన నిక్కరసైన కుటుంబాలు, ఆ 3 కుటుంబాలు నీకు చాలు. గర్వంగా వారిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మాట వినే ప్రజలు 2, 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా చాలు. మాట వినినోళ్ళని ప్రజలు లక్షల మంది ఉంటే ఏంటి ఉపయోగం? హల్లెలూయా. ఓనీలు ఫంక్షన్కి ఇంటికాడ ప్రార్థన పెట్టేది మానేశారంటే పిచ్చోళ్ళు. హల్లెలూయా. మీరు కూడా ఎలా ఉంటారా? హల్లెలూయా. మనోళ్ళు ఎలా ఉంటారులే, వాక్యం స్ట్రాంగ్ గా పడుతుంది ఇక్కడ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేయలేదలే అప్పుడు అలా స్ట్రాంగ్ గా కొడుతుంది, సుత్తి కదా, గట్టిగా కొడుతుంది, దెబ్బకి సెట్ అయిపోతారు అంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. ఎక్కడున్నావు ఇప్పుడు మనం? ఎక్కడున్నావు? ఇస్కరియోతు యోధ దగ్గర ఉన్నాం. నాకు తెలుసు మీరు అందరూ మట్టి పొరలు వేసుకుంటారు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసా? హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన ఎత్తనప్పుడు వెళ్ళిపోయాడు. తీరా చూస్తే 11 మంది ఉన్నారు. సమయమైంది, గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. ఈ 11 మంది శరీరం సహకరించక పడుకుంటున్నారు, లెగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పడుకుంటున్నారు, లెగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు హల్లెలూయా యేసు ప్రభు వచ్చి సమయమైంది, చేసిన ప్రార్థన, పడుకున్న నిద్ర చాలా లేవండి. హల్లెలూయా. ఈ లోపు పెద్ద పెద్ద గొలుసులు వేసుకుని టకా టకా నడుచుకుంటూ రోమా సైనికులు వస్తున్నారు. వాళ్ళకి దారి చూపించేది ఎవడనుకున్నా? ముద్దు పెట్టి అప్పగించే ఇస్కరియోతు యోధ శిష్యుడు. హల్లెలూయా. 30 వెండి నాణేలకి మాట్లాడేసుకుని జేబులో కూర్చేసుకుని వచ్చేసి ముద్దు పెట్టేసుకుని వీళ్ళు 11 మందికి ప్రేమ లేనట్టుగా వినాలి. హల్లెలూయా. ఈ 11 మందికి ప్రేమ లేనట్టుగా, యోధాకే ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళ 11 మంది చూస్తూ ఉండగా మీద పడే ముద్దు పెట్టేసుకుని ప్రభువా నీకు శుభము. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? సహోదరుడా యోధా, నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావు, నీదేం లేదు. యేసు ప్రభు ఆ సమయంలో కూడా యోధా స్థితిని చూసి, యోధా చచ్చే దిక్కుమాలిన చావుని చూసి దేవుడు బాధపడ్డాడు. తెలిసి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. యేసు ప్రభువుని అమ్మి, నీతిమంతుణ్ణి అమ్మి కొన్న ఆ పాపపు డబ్బుతో తన పొలము కొని 11 మందికి ప్రేమ లేనట్టుగా ఈయనకే ప్రేమ ఉన్నట్టుగా యేసు ప్రభు మీద పడిపోయి ముద్దు పెట్టేసి బాధకుడా నీకు శుభము. హల్లెలూయా. అరెస్ట్ చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారండి. సేవకుడితో ఉంటారు. మీరందరూ నిజంగా మంచోళ్ళు. ఇది నేను వేరేగా చెప్తాను. కొంతమంది సేవకుడితోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, సంఘంలో జరిగేవన్నీ బయట చెప్పేస్తూ ఉంటారు. పర్సనల్గా ఏదైనా తన బాధ సంఘంతో వ్యక్తపరుచుకున్నా, పర్సనల్గా తన బాధను ఏదైనా సంఘంలో చెప్పుకున్నా అవి కూడా మీరు మంచోళ్ళు. ఇది ఎప్పుడు కూడా మన సంఘాలు ఎవరి ద్వారా జరగలే, కానీ అవకాశం వచ్చిందిగా చెప్తాను. కొన్ని సందర్భాల్లో బయట చాలా సందర్భాలు చాలా మంది నాతో చెప్పారు. హల్లెలూయా. నేను కూడా 1-2 ఈ అనుభవాన్ని రీసెంట్గా ఈ ఒక 4-5 నెలల్లో చూసాను నేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు వాళ్ళని తీసేశారు అనుకోండి. అసలు వాళ్ళు మన మందిరంలోనే లేరు, బయటకు పోయారు. చాలా ప్రశాంతంగా దేవుడు మనల్ని ఉంచాడు. అది ఇబ్బంది అని. హల్లెలూయా. ఇంటిలో ఉంటూ ఇంటి గుట్టు బయట పెట్టేస్తారు కొంతమంది. యేసు ప్రభుతో పాటు ఉంటూ యేసు ప్రభు నమ్మేశాడు, యేసు ప్రభు నుంచి విడిపోయాడు. ఏమొచ్చింది? పొలం కొనుక్కున్నాడు, సమాధానంగా ఉన్నాడా? దేవుడి నుంచి విడిపోయి అక్రమ సొమ్ముతో
అక్రమ సొమ్ము అంటే ఏంటో తెలిసి ఒక మాట చెప్తాను వినండి, మీరు బాగా అర్థం చేసుకుని దీన్ని గుర్తు పెట్టుకోండి. ఆదివారము పూట, శుక్రవారము పూట వేరే వేరే ప్రార్థన జరిగే సమయంలో ప్రార్థనా క్రమాన్ని విడిచిపెట్టి ఆ రోజున మీరు పనికెళ్ళిన ఆ సొమ్మందు చూసేవా, అక్రమ సొమ్మది, పాపపు సొమ్మది, దోపుడు సొమ్మది. దేవుడు ఆ సొమ్మును తీసుకెళ్లి చిల్లి సంచలేస్తాడు. నువ్వు ఆదివారము శుక్రవారము ప్రార్థన మానేసి పని పాట లేకుండా 1, 2, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టామా? ఎవరి కోసం పెట్టాను? మీకోసమే పెట్టాం. శాపంలో ఉన్నావు, అది నీకు తెలుసు. కుటుంబంలో, భర్త జీవితంలో, బిడ్డల జీవితంలో అభివృద్ధి లేదు, నీకు తెలుసు. ఎక్కడ గొంగలు ఎక్కడే, నీకు తెలుసు. కనీసం నీ సహోదరులతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చావు నువ్వు అంటే వచ్చిన వాళ్ళేమో ఇంటికాడ నీ పన్ను చేసుకుంటే నీ కోసం వీళ్ళు ప్రార్థన చేయాలా? నీకు బాధ్యత లేదా? నీ భర్త ఏడలు నీకు వాంచలేదా? నీ బిడ్డలో బాగుపడాలి నీకు వాంచలేదా? నీ పని కట్టుకుని, నీ పట్ట కట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో మోకలేవా? సిగ్గు కూడా ఉండొద్దా మనకి? ఎవరి కోసం పెట్టాడు? సేవకుడు ఉపవాస ప్రార్థన. నీ సహోదరులమో నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వేమో ఇంటికాడ పని చేసుకుంటావా? న్యాయమేండి అది? న్యాయమా? చెప్పండి. హల్లెలూయా. ఫలించొద్దా నువ్వు? ఎంతకాలం ఎలా ఉంటావు? ఎంతకాలం కొమ్మకి వేరుగా ఉంటావు, ఏరికి వేరుగా ఉంటావు, ద్రాక్షవల్లికి వేరుగా ఉంటావు? ఎంతకాలం పైన మెరుగులుతో ఉంటావు పచ్చని చెట్టు వలె? ఫలాలు యజమానుడు వచ్చినప్పుడు చెట్టు చూడడు, ఫలాలే చూస్తాడు. ఫలాలు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఏమడుగుతాడు చెప్పండి? ఫలాల లెక్క. నువ్వు ఏ ఇల్లు ఉన్నావు, ఇంట్లో ఏసీ ఉందా లేదా, కారు ఉందా లేదా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి కలుగున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? అద్దింట్లో ఉన్న, తాటకింట్లో ఉన్న, బస్ స్టాండ్లో ఉన్న, రైల్వే స్టేషన్లో ఉన్న ప్రశాంతం అంటాడు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా యేసు ప్రభువును ప్రేమిస్తే నువ్వు ఎక్కడున్నా దేవుడు సమాధానం ఇస్తాడు, ఒక తృప్తినిస్తాడండి. హల్లెలూయా. అంటే వాంఛ, అది ఉండాలి, ఇది ఉండాలి. భర్తని రాచి రంపాన్ని పెట్టేస్తారు, ఏసీ పెట్టు, సీలింగ్ చేయి, అది చేయి, ఇది చేయి. ఆడేమో రెక్కల ముక్కలు చేసిన పొద్దున్న సాయంత్రం కష్టపడుతూ ఉంటే ఇంకా ఎక్కువ తొక్కుతూ ఉంటారండి. హల్లెలూయా. వీరందరూ మంచి వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. అదికోను, ఇదికోను, వాళ్ళు అదికొన్నారు, వీళ్ళు ఇదికొన్నారు. అసలు ఇవన్నీ వద్దు. లోకాశలు వద్దు, దానికి సిలువేయండి. అలంకరణ వద్దు, దానికి సిలువేయండి. హల్లెలూయా. దేవుడు మీకు చక్కని అందాన్ని, చక్కని పర్సనాలిటీ, చక్కని రూపాన్ని, చక్కని ఎత్తుని దేవుడు ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన అందము కంటే మీరు దిగేసుకునే అందం మీకు మంచిది కాదు, మేలు చేయదు. దేవుడిచ్చిన అందము మీకు చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. అందము, సౌందర్యం మోసకరమైనదే. హల్లెలూయా. మోసకరమైనది. నేను మోసం చేస్తుంది అది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అక్కలు ఇక్కడ, సమర్పించేసుకున్నాను తమ్ముడు అంటారు, అన్నీ తీసి పడేసామంటారు. వీళ్ళ ఆశలను వాళ్ళ పిల్లలకి దిగేసేస్తారు. మన అడిగా పట్టి ఎందుకు పెట్టావు, ఎందుకు చర్చలో గల్లు నా ఎంట నాకు ఇరిటేషన్. ఎవరు పెట్టమ? మా మమ్మీ పెట్టుకోమంది. ఫాస్ట్ పేరు చెప్పను, ఇక్కడ పేరు చెప్తాను అది లేచి పరిగెత్తాది. హల్లెలూయా. పేరు చెప్పను. ఎందుకు పెట్టుకున్నావు పట్టి? మా మమ్మీ పెట్టుకోమని. పెట్టుకోపోతే ఊరుకోవట్లే. హల్లెలూయా. ఓహో, ఆవిడేమో సమర్పించేసుకుంది, ఆవిడేమో ఏమి వేసుకోకుండా చక్కగా ఉంటుంది, ఈవిడ పిల్లకి మాత్రం అండి దిగేశారు. హల్లెలూయా. అంటే నువ్వు బాగుపడాలి, నీ కూతురు చెడిపోవాలా? హల్లెలూయా. నువ్వు ఎలా పెరుగుతున్నావో నీ బిడ్డను కూడా అలాగే పెంచు. వేరవ్వకండే. యేసు ప్రభువులు అంటే కట్టబడాలంటే లోక సహవాసం, లోకాశలు, లోక సాంప్రదాయాలు, హల్లెలూయా, లోకానుసారమైన అలంకరణ మనకు తగదు. మనకు కావాల్సిన అలంకరణ సాధువైనవి, మృదువైనవి, అక్షయ అలంకరణ మాత్రమే మన జీవితంలో ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సాధువైన, మృదువైన, అక్షయ అలంకరణ మనలో లేకపోతే దేవుడితో మనం అంటుకట్టబడాలి. ఎందుకంటే ఆయన సాధువైన, ఆయన సాత్వికుడైన, ఆయన దీన మనసు కలిగిన వాడైన. ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే వాళ్ళిద్దరు మనసులు కలవాలి. మనం దేవునితో స్నేహం చేయాలంటే ఆయన సాత్వికుడు కాబట్టి మనం కూడా సాత్వికుడిగా మారాలి. అర్థమైందా? లోకాన్ని ప్రేమిస్తూ, లోకాశలను ప్రేమిస్తూ ధనవంతుడు ఒకడు వచ్చి, ప్రభువా నేను పరలోక రాజ్యానికి రావాలంటే ఇండైరెక్ట్ నేను నీతో నడవాలనుకున్నా, నీతో అంటికట్టబడాలి. ఏం చేయమంటావు? నీకున్న అన్ని అమ్మి నన్ను వెంబడించి అంటే వ్యసనపడి సనిగి కొని వెళ్ళిపోయాడు. ఆడికి లోకం కావాలి, లోకంలో ఉన్న వెండి బంగారాలు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, కానీ నిత్య జీవనాలకు యేసు ప్రభు అవసరం లేదు. ఇస్కరేతు యోధ కూడా వెండి నాణ్యాలు గమ్ముడు పోయి యేసు ప్రభు నుండి వేరు చేయబడ్డాడు. ఈ రోజు నువ్వు ఏ కారణంతో వేరు చేయబడుతున్నావో ఆలోచించు. ఎందుకు వేరు చేయబడుతున్నావు యేసు ప్రభులో? గంటన్నర వింటున్న వాక్యం ఏమైపోతుంది?
యూట్యూబ్లో నువ్వు ఏదో ఒక మూల, నా వాక్యం కావచ్చు, వేరే దైవజనుల వాక్యాలు కావచ్చు, ఏదో ఒక వాక్యం ప్రతిరోజు నేను గుచ్చుతూనే ఉంటదే. ప్రతిరోజు నీతో దేవుడు వాక్యం మాట్లాడుతూనే ఉంటదే. నువ్వు వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, యూట్యూబ్లో వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాగా నీకిచ్చిన సేవకుడు ద్వారా దేవుడు నీతో ఇన్ని రీతులుగా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు మనిషివేనా? హల్లెలూయా. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. దేవుడు కొట్టక ముందే నువ్వు మనిషివని గ్రహించి దేవుని మాటకు అంటుకట్టబడతావు. దేవుడు కొట్టాడు అనుకో, దెబ్బ తట్టుకోలేవు. కొట్టాడు గ్యాజీని, కుష్ఠరోగం వచ్చింది. ఆకానుడు కొట్టాడు దేవుడు. ఆకోరు లోయలోనికి ఆకానుని తన కుటుంబాన్ని త్రోసివేసి రాళ్లతో కొట్టి చంపితేనే నేను మీతో నడుస్తాను, లేకపోతే నేను నడవను. ఏం చేసుకుంటారో చేసుకోండి. దేవుడు అక్కడ కూర్చుని పోయి అక్కడ ఆగిపోయాడు అంతే. హల్లెలూయా. ఏదో గోత్రంలో కట్టబడిన ఆకానుని తీసుకెళ్లి ఆకోరు లోయలో త్రోసి రాళ్లతో కొట్టి, తను చేసిన తప్పుకి తన కుటుంబం అంతటిని కూడా రాళ్లతో కొట్టి చంపిన తర్వాత దేవుడు మరలా తన ప్రజలతో నడిచాడు. దేవునితో సహవాసం పోగొట్టుకోవద్దు. ఏ విధము చేతనైనా, ఏ కారణము చేతనైనా, తుచ్చమైన నీచమైన ఎంతలో తిని అంతలో విసర్జించే తిండి కోసమో, పదవి కోసమో, లేకపోతే అధికారం కోసమో, ధనము కోసమో అబద్ధాలాడి ప్రాకులు పడి దేవుని సహవాసాన్ని పోగొట్టుకోకండి. అవి క్షయమైనవి. నీతిమంతుల తలల మీదగా దేవుడు ఆశీర్వాదాన్ని రప్పిస్తూనే ఉంటాడు. సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుని పిల్లలు లేమి కలిగి ఉంటారు, ఆకలితో ఉంటారు. ప్రతి దినము ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులైన మనలను దేవుడు ఎప్పుడు పోషిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మొదటి మాట, చూపులు, మాటలు, క్రియలు, ప్రవర్తన జాగ్రత్త, దేవుని నుండి వేరుపరచబడతాం. రెండో మాట, లోకాశలు, లోక సాంప్రదాయ, లోక తలంపులు, లోక సిరి సంపదల జోలికి వెళ్ళొద్దు, దేవుని నుంచి వేరు చేయబడదు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచదు. ఇది చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ వర్డ్స్. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు దుఃఖపరచొద్దు అంటే, ఆయన ప్రధానమైన హీరో, మనలో ప్రధానమైన హీరో ఆయన. యేసు ప్రభువులో అంటగట్టబడుతున్నప్పుడు ఆ సారమును మనలోనికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువులో మనం అంటగట్టబడిన తర్వాత ఆయనలో నుండి వచ్చే సారము మనలోనికి తీసుకొచ్చి ఫలించడానికి, అనేక యుద్ధాలలో, పోరాటాలలో నైపుణ్యత నేర్పి మనం ఎలా జీవించాలో ఒక గైడెన్స్గా, ఒక బోధకుడిగా బోధించేవాడు, సహకరించేవాడు, ఆదరించేవాడు, ఉద్ధరించేవాడు, ఓదార్చేవాడు, నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవిస్తాడో, రెస్పెక్ట్ ఇస్తాడో, ఆ వ్యక్తి యేసు ప్రభువులో నాటపడతాడు. అదవుతుందా? బతుకున్నారా? ఎంతమందికి ఆకలేస్తుంది? హల్లెలూయా. ఎంతమంది తొందరగా వదిలేమంటున్నారు? ప్రైజ్ లార్డ్. రేపొద్దున ఆ బొమ్మ దీనికి తగిలిచ్చు, వీళ్ళకి ఎదురుగా కనపడుతుంది, అది మేము ఒకటే అని అనుకుంటారు. హల్లెలూయా. మాట్లాడరేంటే బాబు? హల్లెలూయా. 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 చంపమాకయ్యా, ఎన్నిసార్లు చెప్పమంటావు? నువ్వు ఎన్నిసార్లు చెప్తా అన్నిసార్లు జీవం వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్తా అన్నిసార్లు బలం వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్తా అన్నిసార్లు అభిషేకం వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తుతించే నాలుక అభిషేకంతో నింపబడుతుంది. దేవుని స్తుతించే చెయ్య ప్రభావంతో నింపబడుతుంది. దేవుని ఆరాధించడానికి ఏ అవయవాన్ని అయితే ఉపయోగిస్తే అవయవం మీద దేవుని మహిమ ఉంటుంది. హల్లెలూయా. దేహముతో పేతురు దేవుని మహిమపరిచి ఉన్నాడు కాబట్టి పేతురు నిలబడితే అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. పౌలు ప్రాణాత్మ దేహాలతో దేవుని కృపను ఎదిగి దేవుని మహిమపరుస్తూ దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి నడిగట్టలు, వస్త్రాలు తాకబడిన వారు స్వస్థతలు పొందుతున్నారు. హల్లెలూయా. ఈ మైకుల అభిషేకం ఉంటుంది, వస్త్రాల అభిషేకం ఉంటుంది, సేవకుడు వాడే పదార్థాల అభిషేకం ఉంటుంది, ఉపయోగించే బల్లలో అభిషేకం ఉంటుంది. నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు ఉపయోగించే వస్త్రాల అభిషేకం ఉంటుంది, నువ్వు ఉపయోగించే పనిముట్టుల అభిషేకం ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసే గదిలోనికి దెయ్యాలు రాలేవు, నువ్వు ఉపయోగించే వస్తువులు దెయ్యాలు ముట్టలేవు. ఎందుకంటే పరిశుద్ధులు ఉపయోగించే పదార్థాలు కూడా పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధులు నడిచే త్రోవలు పరిశుద్ధపరచబడతాయి. ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, దేవుడు అభిషేక్తుడు నిలబడిన చోట
సాతాను సమూహాలు కూలిపోతాయి. అందుకే ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో నిలబడి పిలిస్తే దెయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ పరిశుద్ధత, ఆ హోలీ, ఆ పరిశుద్ధతను బట్టి, ఆ నీతిని బట్టి దేవుని ప్రభావం విడుదలైనప్పుడు దురాత్మలు పరుగులెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. రోగాలు పరుగులెత్తుకుంటూ వస్తాయి. ఆ ప్రాంతాన్ని బంధించిన బలవంతుడు ఖాళీ చేసేస్తాడు. అంతే. కుటుంబాన్ని బంధించిన నీ బలవంతుడు నువ్వు ఖాళీ చేయించాలి. అభిషేకం, జాగ్రత్త, ఉన్నతమైనది అభిషేకం. దేవుని కృపతో మనకి అది వచ్చింది. మనము క్రియేట్ చేసుకున్నది కాదు అభిషేకం. రక్షణ కానీ అభిషేకం కానీ దేవుడు మనకు దయచేసి మనం ఏమీ చేయాలి. అభిషేకము, రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి వెలంతా యేసు ప్రభు చెల్లించాడు. కష్టమంతా యేసు ప్రభు పడ్డాడు. కష్టమంతా ఆయన పడి సుఖాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సుఖంతో ఇంకా ఎంత సుఖపడతాం అంటే కనీసం ప్రార్థన కూడా చేయకుండా, దేవుని సన్నిధిలో కనపడకుండా మనం సుఖపడతాం. పీగిల మటుకు తిని అరిగే వరకు పొడుగు. తప్పేమన్నా? బాగుందా మాట? బాగుందా? నేనంటుంటేనే మీరు తట్టుకోలేకపోతుండే రేపు పొద్దున్న మీ మీద నేరారోపణ దేవుడి చేత ఏమైపోతారయ్యా మీరు? అక్రమము చేయవాడా, నిన్ను నేను ఎరగను అన్నాడు అనుకో, దేవుడు ఏమైపోతాను? అలాగే ప్రైజ్ ఇలా. ఏదైనా ఒక డెలివరెన్స్ వీడియో వినాలి, గ్రూపులో పెట్టారనుకో, అన్నా తమ్ముడు పాస్టర్ గారు అని వాయిస్ వస్తుంది స్లోగా. ఏంటమ్మా చెప్పు, కొద్దిగా గ్రూపులో నుంచి వీడియో డిలీట్ చేయవా? నేను దెయ్యంతో అల్లినయ్యి ఎర్రెర్రిగా అయ్యేసరి కేకలో కొంత ఇబ్బందికరంగా ఉండే. నేను పెట్టిన గ్రూపులో ఒక 20 మంది 30 మంది చూస్తుంటే షేవ్ అయిపోతుంటే రేపొద్దు నీ పిక్చర్ని దేవుడు ప్లే చేస్తా, నువ్వేమైపోతావు చెప్పండి? అందరూ చూస్తారు ఇక్కడ. అమ్మో బాబు మంచోడు అనుకున్నాను, ప్రార్థన పుర్రాలనుకున్నాను. ఏంటి ఎంత పాప బాబు? ఆ రోజున ఏమైపోతావు? తలెక్కడ పెట్టుకుంటావు? సిగ్గునందవా నువ్వు? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పాపమును అవాయిడ్ చేయండి. దేవుని నుంచి వేరు చేసేది ఏది కూడా నీ జీవితంలోనికి, నీ చిన్నపిల్లల జీవితంలోనికి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నిరంతరము మోకాల మీద ఉండండి, మండుతూ ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, విజ్ఞాపనకర్తలుగా ఉండండి, అంగలార్చే వారుగా ఉండండి, కన్నీరు కార్చే వారుగా ఉండండి. ఎల్లప్పుడూ దేవుని కన్నులకు కనపడే వ్యక్తిగా నీ ఉండు. నీ తల మీదకి వచ్చే ఆశీర్వాదం ఎవడు తీయలేడు, నీ ఎదుగుదలను ఎవడు పోగొట్టలేడు. నేను బాగా నమ్మే ఒక విశ్వాసపు మాట అంటే తెలుసా? ఒక మనుషుడు నిన్ను టార్గెట్ చేసి, ఒక మనుషుడు నిన్ను పాయింట్అవుట్ చేసి నిన్ను పాడు చేయాలని, నష్టపరచాలని, నీకు లాభదాయకమైన వాటన్నిటిని కూడా పోగొట్టాలని ఒక మనుషుడు కంకణ కట్టుకు నేను పాడు చేయాలని చూసినా నువ్వు పాడవవు. దేవుడు చాతుగానోడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా? అవతలోడు వేసే రాళ్ళు, ఒక దెబ్బ 2 రాళ్ళు, ఒక 2 దెబ్బలు 3 దెబ్బలు దేవుడు తగిలిస్తాడు. 4వ దెబ్బకు దేవుడు చేయడ్డు పెట్టి ఆ రాయి తిరిగి కొడతాడు. ఉండడాకాడు. ఒక మార్గంలో వచ్చినాడు 7 మార్గాల్లో పారిపోతాడు అంటున్నారా? నేరాలు మోపుతున్నారా? నిందలు మోపుతున్నారా? మోపరమండి. 1, 2, 3 సార్లు దేవుడు ఊరుకుంటాడు, ఓర్పు పడతాడు. ఆయన దీర్ఘశాంతుడే ఉన్నాడు కాబట్టి. 4వసారి ఊరుకోడు. చిన్న ఫార్ములా చెప్పంటే, నా కొడుకుని కూతురుని లేదా నా కొడుకుని నా పిల్లవాడిని వేరే వాళ్ళు కొడుతున్నారు. తెలుసుకున్నాను, నా పిల్లడితో తప్పేం లేదు, వాళ్ళే కావాలని చేయి దొరతో కొట్టారు. ఒకసారి ఊరుకున్నా, 2వసారి వెళ్ళి చెప్పాను, 3వసారి వెళ్ళి చెప్పాను, 4వసారి ఊరుకుంటారా? నా పిల్లడి మీద చేస్తే నా కోపరాదా? నీ పిల్లడి మీద చేస్తే కోపరాదా? ఒకసారి ఊరుకుంటావు, 2 సార్లు ఊరుకుంటావు, 3సారి ఊరుకుంటావా? దేవుడు కూడా అంతే. నువ్వు వెలపెట్టబడి కొనబడ్డావు, నువ్వు దేవుని అరిచేతిలో చెక్కపడ్డావు, దేవుని పోలికలో ఉన్నావు, దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. నిన్ను కించపరిచేవారు, తృణీకరించిన వారు, త్రోసివేసిన వారు ఎన్ని మార్లు చేస్తారో చేయి నువ్వు. హల్లెలూయా. దేవుడు మధ్యలో అడ్డుపడతాడు, తిరిగి కొడతాడు, వాళ్ళ అడ్రస్ ఉంటారు. అదేందా? తిరిగి కొడతారు, వాళ్ళ అడ్రస్ ఉంటారు. ఒక రోజు నువ్వు చూస్తే ఎనమాలు ఎవరు ఉంటారు? చెయ్యెత్తునోడు చేయకట్టుకుని ఉంటాడు. ఈ రోజు వచ్చేయబోతుంది ఈ జీవితంలోకి. హల్లెలూయా. కర్రెత్తునోడు, కత్తెత్తునోడు, నీ ఎంత చూస్తానన్నవాడు, బాబు ఇక అయిపోయింది తప్పు, ఇక నేను నీ పక్షానే ఉంటాను అని నీకు వ్యతిరేకంగా లేచిన గుంపుల వారు నీ పక్షానికి రాబోతున్నారు, నీ వాకిటికి రాబోతున్నారు, నీ వెలుగులోనికి రాబోతున్నారు, నీ మహిమలోనికి రాబోతున్నారు. వచ్చి వారు కూడా వెలుగును చూడబోతున్నారు. దిస్ ఇస్ ప్రాఫిట్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇది ఓర్పుతో ఉండండి, దేవుని తట్టు తిరగండి, విడిపోకుండా అంటూ కట్టబడండి. వేరైన వారందరిని కూడా దేవుడిని దగ్గరికి తీసుకొస్తాడు.
లేచిన విరోధిని, శత్రువుని దేవుని దగ్గర తీసుకొస్తాడు. యెహోషాపాతు జీవితంలో దేవుడిని తెచ్చేసాడు. హల్లెలూయా. పరిశుద్ధత జాగ్రత్త అండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు, కించపరచొద్దు. ఏ విషయంలో కూడా ఫోనుల్లో నువ్వు చూడకూడదు, చూసినా మాట్లాడకూడదు, మాట్లాడాను విలవెల్లాడిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆన్లైన్ ప్రేయర్లో కూడా చెప్పాను, చాలా సున్నితమైన వ్యక్తి ఆయన. పాపమును సహించలేడైనా, దుఃఖపడిపోతాడైనా. హల్లెలూయా. ఆయన దుఃఖపరచొద్దు. ఆయన కంటి నుండి కన్నీరు మన గురించి రాకూడదు. మనలో నుండి ఆయన ఆత్మల కొరకు మొరపెట్టాలి, నశించిపోతున్న వారి కొరకు మొరపెట్టాలి. మనలో ఉండి దేవుని చిత్తాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మూలుగలతో, కన్నీటితో, విజ్ఞాపనతో ఆయన మనలో నుండి మొరపెట్టాలి. కానీ మనము పాడైపోయే స్థితి గురించి ఆయన ఏడవకూడదు. మనంతటికి మనం ఆత్మను ఆర్పుకోకూడదు. మనంతటికి మనం ఆయన దుఃఖపరచకూడదు. ఈ విషయంలో జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని పొందుతారు? ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని పొందారు? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందిన వారిని కాపాడుకుంటున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని కాపాడుకుంటూ ఆయన చిత్తాన్ని కనిపెడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ చిత్తాన్ని కనిపెడుతూ ఆ చిత్తంలో కొనసాగుతున్నారు? ఎంతమంది ఆ చిత్తంలో కొనసాగుతూ జయాన్ని పొందుతున్నారు? ఇది ఫైనల్. జయం కావాలి. బాప్టిజం పొందాం, అభిషేకాన్ని పొందాం, ఆత్మ నడిపింపులో ఉన్నాం, ఆత్మ నడిపింపులో దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నాం, దేవుని చిత్తాన్ని నడుస్తున్నా నీవు పడిపోతున్నావా, జయాన్ని పొందుతున్నావు. ఇది కావాలి దేవుడు. కాబట్టి ప్రారంభం ఎలా ఉందో అడుగుతున్న దేవుడు, ముగింపులోకి వచ్చేసరికి నువ్వు మహిమ నుండి అధిక మహిమ, కృప నుండి కృప. ముగింపులోనికి వచ్చేసరికి నువ్వు సెట్ అయిపోవాలి. నిన్ను చూస్తే దేవుడు వా ముద్దు పెట్టుకోవాలి, వచ్చాయన కౌగిలించుకోవాలైనా. పరలోకంలో నిన్ను గురించి సాక్ష్యమైన పోవాలి. ఆ సాక్ష్యం చెల్లుద్ది. ప్రైజ్ లార్డ్. నా మాట ముగిస్తున్నాను. యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలోనే నిత్యమైన జీవం ఉంది. ఆయనలో మన అంటుకట్టబడాలి. ఈ 3 పాపాలు తీసే దేవుడు నేను అంటుకట్టడానికి తన ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ మాటలు మర్చిపోకండి. యేసు ప్రభు లేకుండా, ఆయనలో మన అంటుకట్టబడకుండా ఏమీ చేయలేం. యేసు ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుకుంటే మీరు ఏం చేస్తారు? హల్లెలూయా. ఎంతవరకు ఉంటుంది నీ డబ్బు? ఎంతవరకు ఉంటుంది నీ బలం? ఎంతవరకు ఉంటుంది నీ శక్తి? ఒకడు అన్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. హల్లెలూయా. ధనవంతులు అయిపోయారు, కోటీశ్వరులు అయిపోయారు. నీకు ఎంత ఉంటే ఆగో. హల్లెలూయా. ధనవంతులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, సినిమా ఆర్టిస్టులు, హల్లెలూయా, సెలబ్రిటీలు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు, గిన్నీస్ రికార్డులు, వరల్డ్ రికార్డులు తిరగరాసిన వారు సైతము మరణము ముందు కదిలించబడ్డారు. కోవిడ్ టైంలో లక్షల కోట్లు డాక్టర్ టేబుల్ మీద పెట్టి రక్షించండి, బతికించండి అని అడిగారు. హల్లెలూయా. మరణం ముందు అందరూ తలదించితే, అందరూ మరణించి సమాధులకు వెళ్ళిపోతే, యేసు ప్రభు ఒక్కడే సమాధిలో నుండి తిరిగి లేచాడు. అందరూ మరణం ముందు తల వంచితే యేసు ప్రభు తిరిగి లేచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నన్ను నమ్ముకున్న వాడు, నాలో అంటగట్టబడిన వాడు, జ్ఞాపకం చేసుకున్న వాడిని నేను తిరిగి లేపుతాను, నేనుండి స్థలంలో ఆడుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థాన ప్రభావం ఈ రోజున మనలో కదలబోతుంది, మన జీవితంలోనికి రాబోతుంది. యేసు ప్రభుతో అంటగట్టబడింది ఈ వాక్యము, ఈ మాటలు మన బ్రతుకులో ఖచ్చితంగా 30% కాదు, 60% కాదు, 100% పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపచేయును గాక. అందరూ లేచిన ఈరోజు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. కృపావాక్యముని దేవుడు మనతో మాట్లాడాడు. హోలీ స్పిరిట్.